ఒక సినిమా హిట్ అవుద్ది అని మాత్రమే ఎవడన్నా వస్తాడు ఇండస్ట్రీకి. కానీ తన మొదటి సినిమా అది హిట్టా, ఫ్లాపా, యావరేజ్ అనేది పక్కన పెట్టి రెండో సినిమాని కూడా తీస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారు అంటే సినిమా గురించి ఎంతో తెలుసుకున్నట్టు, సినిమా గురించి ఎంతో ప్యాషనెట్గా ఉన్నట్టు. ఆయన ఒక కంపెనీలో పెద్దగా ఒక 250 మంది ఎంప్లాయీస్ ఆయన కింద ఉన్నా కూడా శుక్రవారం రోజు సినిమా చూడాలని ఒకే ఒక ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి ఆయనే అహితేజ బెల్లంకొండ. ఇప్పుడు అక్షర సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని శశివదన అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఏప్రిల్ 19ని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆయన దగ్గర ఉన్నాయి. రెగ్యులర్గా సినిమా నిర్మాతలను చూడటానికి ఇష్టపడరు, కానీ ఈయన చూడటానికి మాత్రం అందరూ ఇష్టపడతారు. కారణాలు 100 ఉన్నాయి. ఆ 100 కారణాల్లో కొన్నైనా మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి చెప్తూ ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ అహితేజ గారి ఇంటర్వ్యూని చూడాలని కోరుకుంటూ. హాయ్ అహితేజ గారు. హాయ్. ఫైన్ ఫైన్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు. నాకు మీ స్టోరీలు చిన్న చిన్నగా ఒకటొకటి వాళ్ళ ద్వారా తెలిసినాయి. అవన్నీ సర్ప్రైజ్గా ఇక్కడ అడగాలనే మిమ్మల్ని రమ్మన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక మీరు సాఫ్ట్వేర్లో ఉన్నోళ్ళు వారానికి 5 రోజులు హ్యాపీగా పని చేసేసుకొని అక్కడ కష్టాలన్నీ పడి రిలాక్స్ అవ్వటం కోసం సాటర్డే సండే ఎంజాయ్ చేస్తారు. మీరు ఆ 5 రోజులు కష్టాన్ని కాకుండా 7 రోజులు కష్టపడేది ఒక సినిమా ఇండస్ట్రీలోనే. వారాలు వర్జాలు సంబంధం లేదు. ఈ ఇండస్ట్రీని ఎందుకు ఎన్నుకున్నారు సార్? అసలు ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పండి. వాట్ ఈజ్ అహితేజ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? బేసిక్గా మాది అంతర్వేది అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంతర్వేది. మా డాడీ అక్కడ అడ్వకేటు, అంటే అక్కడ పాలిటిక్స్లో ఉంటారు. మా మదర్ హౌస్ వైఫ్. మా కజిన్ బ్రదర్ వచ్చేసి ప్రవీణ్ అనే యాక్టర్. సో కమెడియన్ ప్రవీణ్. సో తను ఒక్కరే ఫస్ట్ 2009లో ఇండస్ట్రీకి వచ్చాడు, కొత్త బంగారు లోకం నుంచి. బట్ నాకు ఇండస్ట్రీకి వద్దామని ఏం లేదు. 2007లో జాబ్ కోసమని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత బీపీయూలో ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉన్న టైంలో పిఆర్పి పెట్టారు చిరంజీవి గారు. సో మా డాడీ అంతా ఒకవేళ ఓ పార్టీ వైపు ఉంటే మన చిరంజీవి గారు మన పిఆర్పి పెట్టేసరికి నాకు చాలా అంటే ఎక్సైట్ అయ్యాను. అంటే ఆయన పాలసీస్, ఆయన చెప్పిన దాన్ని మొత్తం ఫేవరెట్ హీరోగా ఉన్న పాలిటిక్స్ మా ఫ్యామిలీ కంప్లీట్ వేరే పార్టీలో ఉండే. ఎక్సైట్ అయ్యి అట్లా ఇంకా వాళ్ళతో ట్రావెల్ చేయడం, అక్కడ నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్స్లోకి, చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్కి, తర్వాత చరణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్కి, అలా వెళ్ళి ఇంకా అక్కడ నుంచి సినిమా వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ జర్నలిస్టులు వీళ్ళందరూ పరిచయం అవటం. సో నేను జాబ్ చేస్తున్నా కూడా నాకు సినిమానే ఎక్కువ డిస్కషన్. జాబ్ అంతా జస్ట్ ల్యాప్టాప్ మీద ఉన్నా కూడా ఎక్కువ సినిమా వాళ్ళతో తిరగటం, సినిమా గురించి డిస్కస్ చేయటం అవన్నీ ఉన్న టైంలో ఇంకా ఫైన్ డే కొన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలో ఏదో చేద్దాం అనుకున్నాం. మన యాక్టర్ అవ్వలేమో, డైరెక్టర్ అవ్వలేమో, ఏం అవ్వలేమో. అంటే మన జాబ్కి రిలేటెడ్ నేను అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉండేవాడిని సాఫ్ట్వేర్ కంపెనీలో. సో మనకు మేనేజ్మెంట్ స్కిల్స్ కొద్దిగా ఉన్నాయని అనిపించి ప్రొడక్షన్ సైడ్ ఎంటర్ అవుదామని అట్లా. ఓకే, ఇది ఎక్కడికొక్కడ ఉండాలి అంటే ప్రొడక్షన్ సైడ్ ఈజీ అనుకున్నారు? ఈజీ అనుకున్నాను. వచ్చిన తర్వాత దాని ఛాలెంజెస్ తెలిసే కానీ బట్ దట్స్ ఓకే. వన్స్ దిగిపోయిన తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్ అనుకోండి. ఎందుకు చిరంజీవి గారు అంటే ఇష్టం? ఎప్పటి నుంచి ఇష్టం? నాకు చిన్నప్పటి నుంచేనండి. నేను పెరిగిన వాతావరణం కానీ అంతా అక్కడ. మా మమ్మీ నాగార్జున గారి ఫ్యాను. ఇంకా మా డాడీ ఒక హీరో ఫ్యాన్ అని తెలియదు. కాకపోతే నేను నా చుట్టుపక్కల ఉన్న ఇల్లుల్లో కానీ మా కజిన్స్, మా బ్రదర్స్ అందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్. అట్లా తెలియకుండానే చిరంజీవి గారు అంటే ఇష్టం ఏర్పడింది. కానీ నాకు తెలియదు సార్, నిజంగా ఫ్యాన్స్ ఉంటారా, ఇలా ఉంటారనేది తెలిసేది కాదు. కానీ వెన్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ జర్నలిస్ట్, నాకు కూడా అమ్మో బాబోయ్ ఇంత ఫ్యాన్స్ ఉంటారా అనేది నాకు కూడా ఫస్ట్ చిరంజీవి గారి దగ్గర నుంచి తెలుసు. ఆయన ఫ్యాన్స్, ఆయన బేస్ ఆఫ్ ఫ్యాన్స్ ఉండేది చాలా ఉగ్ర రూపంతో ఉంటారు. అవునవునవును. అంటే నాకు చిరంజీవి గారు యాజ్ ఎ హీరోగా ఎంత ఇష్టం, ఆయన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ అంటే ఒక మీడియా ముందు మాట్లాడిన, ఒక క్రౌడ్ని అడ్రస్ చేసిన చాలా ఏంటంటే మనల్ని కలుపుకునే విధానం కింద ఉంటుంది. ఓన్ చేసుకున్నట్టే ఉంటుంది. ఆయన మనిషి ఏదో మన ఇంట్లో మనిషి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఒక హీరోలా ఉండేది కాదు. ఆ డౌన్ టు ఎర్త్ నేచరు అన్నీ. నేను 96 నుంచి 95 నుంచి ఆయన సినిమాలు, హిట్లర్ నుంచి అనుకోండి, నాకు బాగా గుర్తు. నేను థియేటర్లో చూసిన సినిమా హిట్లర్ నుంచి ప్రతి సినిమా చూశాను. సో ఆయన సినిమాకి ఎంత ఇష్టపడ్డామో మా మమ్మీ వాళ్ళు, నువ్వు సినిమా హీరోగా ఇష్టపడుతున్నావు, ఆయన చూడు ఆయన పేరెంట్స్, వాళ్ళ మదర్ గురించి, వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళ సిస్టర్స్ గురించి ఎంత ఎలా చెప్తున్నాడు, సొసైటీ గురించి, అది నేర్చుకోవాలి మీరు హీరోస్ దగ్గర నుంచి. అంటే
అలాగే ఆయన హీరో కింద ఉన్నాం, అలాగే సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ చేసాం చదువుకున్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు, హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా. సో అలా ఈజ్ లైక్ ఫ్యామిలీ మెంబర్లో అయిపోయాం అనుకోండి. చిరంజీవి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఫీల్ అవుతాం అనుకోండి. అట్లా అయిపోయింది మాకు అంతే. ఇంకా అబ్బా నిజంగా ఇంత ఫ్యాన్స్ ఉంటారని నిజంగా తెలియదండి ఫస్ట్లో. తర్వాత తెలిసినాక ఆయనకి ఇలాంటి ఫ్యామిలీస్, ఇలాంటి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారో నిజంగా వాళ్ళకి ఎంత ఉందో మాకు తెలియదు, కానీ మీ వైపు నుంచి నిజంగా వాళ్ళని ఫ్యామిలీగా తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దీనివల్ల మీకేం వస్తుంది? ఏం లేదు సార్, అంటే నాకు ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా చేసిన, ఈ సినిమా చేసిన, బేసిక్గా ఏంటంటే ఆయన ఏదో చేసేస్తారనో, ఆయన వల్ల మనకు ఉపయోగం ఉంటుందనో ఇప్పుడు అభిమాని అవ్వలేమండి. ఆయన యాజ్ ఏ పర్సన్కి ఇష్టపడ్డాం, ఆయన చూసి కొన్ని నేర్చుకున్నాం, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడో తెలుసుకున్నాం. అలాగే మన ఫీల్డ్లో మనం కష్టపడతాం. సో వన్ ఫైన్ డే ఆయన ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ పొందొచ్చు. లేదంటే ఇప్పుడు నాకు పరిచయమైన వాళ్ళందరూ ఏదో చిరంజీవి గారి చరణ్ ఫ్యాన్ కింద నాకు మీడియా వాళ్ళు పరిచయం అయినా, లేదా నాకు ఫ్రెండ్స్ పరిచయం అయినా, ఎవరైనా నా ఐడెంటిటీ అదే అయింది. నేను ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నా ఐడెంటిటీ కాదు, ఆర్ నేను అంతర్వేద అన్నది ఐడెంటిటీ కాదు. దో మా ఊర్లో మా డాడీ పెద్ద పేరు, కొంచెం పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చినా అది అక్కడ వరకు లిమిటెడ్ నాకు. ఆ ఏరియాకి హైదరాబాద్ వచ్చి సినిమా చేస్తుంటే నాకు సపోర్ట్ ఉన్నదంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు ఫ్యామిలీనే. సూపర్. సో దట్స్ హౌ అండ్ ఈజ్ కనెక్టెడ్. ఎన్నిసార్లు కలిసి ఉంటారు చిరంజీవి గారిని? చిరంజీవి గారిని చాలాసార్లు కలిసానండి. నేను ఫస్ట్ సినిమా ఎంటర్ అయిన తర్వాత నేను కలవలేదు. నాకు తెలిసి నా అనాలిసిస్ ప్రకారం చిరంజీవి గారి గురించి ఎవరికి తెలియని ఒక విషయం చెప్తా. సరే. అంటే ఎవరికి తెలియదని కాదు, ఇప్పుడు కనుక సినిమా ఫోటోగ్రాఫ్స్, ఒక సెలబ్రిటీతో ఫోటోగ్రాఫ్ అనేది కనుక ఎవరన్నా కనుక గమనిస్తే చిరంజీవి గారు ఇచ్చినంత మంది ఫొటోస్ నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఎవరిచ్చి ఉండరు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఒక్క ఫోటో ఎంత అభిమానాన్ని క్రియేట్ చేస్తుందో. ఆయన పక్కన ఉన్న వాళ్ళు నెట్టేస్తున్నా సరే లేదని చెప్పేసి ఆయన ఓపిక్గా అసలు నెలకు ఒక రోజు పెట్టుకొని ఫ్యాన్స్కి ఫోటోలు ఇవ్వటం అనే కార్యక్రమం చేసిందే ఫస్ట్ చిరంజీవి గారు. కరెక్టా? బిఫోర్ పాలిటిక్స్కి ఎంటర్ అయ్యే ముందు వరకు అది కొనసాగుతూనే ఉండింది. సో ఒక్క ఫోటో కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుందండి. అంటే ఒక్క ఫోటో తీసుకుని వెళ్ళేవాడు ఆ ఊర్లో చూపించుకుని, ఆ ఊర్లో ఒక 100-150 మందిని ఇన్స్పైర్ చేస్తాడండి టు డూ ద సోషల్ సర్వీస్. అది చిరంజీవి గారికి డైరెక్ట్ బెనిఫిట్ కాదు, అది అక్కడ ఉన్న వాళ్ళకే బెనిఫిట్ అయితే. నాకు అర్థమయ్యేది కాదు. ఒకసారి 80 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు, 70 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ వచ్చేసి మళ్ళీ చిరంజీవి గారి ఫ్యామిలీనో, చరణ్, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు ఎవరో ఒకళ్ళు మళ్ళీ వాళ్ళతో ఫోటోలు ఇస్తుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఈ ఒక్క బ్లడ్ వల్ల ఊరికే పోదండి, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది. నేనే 33 టైమ్స్ ఇచ్చానండి. మొన్న కూడా చరణ్ గారి బర్త్డేకి ఇచ్చా. 33 టైమ్స్ ఇచ్చారా? ఇది నాకు నిజంగా తెలియదు. 33 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశాను. నా ఆర్గాన్స్ అవన్నీ ఎప్పుడు సంతకం పెట్టానో కూడా తెలియదు. 2016లోనో 15లోనో నా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గానిక్ డొనేషన్ ఎప్పుడో పెట్టేసా. అది ఆర్గాన్ డొనేషన్ అనేది డొనేషన్ చేసేసాము. బ్లడ్ రెగ్యులర్గా ఇస్తానే ఉంటాను. అమ్మ బాబాయ్, మీరు నిజంగా పిచ్చి ఫ్యాన్స్ అండి. సో పిచ్చి ఫ్యాన్ అంటే ఇట్స్ ఇన్ ఎ గుడ్ వే అండి. అంటే మనం పక్క హీరోని ఎనీవన్ హేట్ చేయకుండా పాజిటివ్ ఫ్యానిజం ఆయన నేర్పింది మాకు చిరంజీవి గారు. ఏదో కుర్రతనం లేదా చిన్న చిత్తగా గొడవలు సోషల్ మీడియాలో 2010-9లో పోస్టులు తప్పితే తర్వాత మనం కానీ అవి కూడా చాలా విశృంఖలంగా అమ్మనాబూతులు తిట్టుకోవటం, సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడుకోవటం అనేది కూడా ఒక సంస్కృతి ఏర్పడింది ఈ హీరోల ఫ్యాన్స్కి సంబంధించిన సోషల్ మీడియా పీపుల్లో. అవునండి. మీకు ఎంతవరకు అంటింది అది? అది అసలు మేమైతే మా జనరేషన్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే మేము బూతులు సోషల్ మీడియాలో తిట్టుకున్నది అసలు చాలా రేర్ అండి. కానీ నేను అడిగిన క్వశ్చన్ అయితే తప్పు కాదు. అంటే ఒకప్పుడు ఫైట్స్ ఆర్ డిస్కషన్స్ ఆన్ గ్రౌండ్ ఉండేయండి. ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు రెండు వర్గాల మధ్యన వాళ్ళు 50 మంది ఉన్నా మేము 50 మంది ఉన్నా డిస్కషన్ డైరెక్ట్గా ఉండేది. పెద్దలు దే యూస్ టు సెటిల్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైతుందంటే తిట్టుకుంటున్నారు, సెటిల్ చేసేవాడు లేడు. ఎవడ ఫోన్ ఆడెక్కడో ఉంటాడు, ఇతను ఎక్కడో ఉంటాడు, ఎవరెవరు ఐడెంటిటీ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్కి ఐడెంటిటీ ఉన్న ఫ్యాన్స్ ఎప్పుడు నోరు జారండి. మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ ట్రై టు బీ ఆన్ దేర్ గ్రౌండ్స్ అంతే. సో మేమైతే ఇప్పుడు ఇలా బూతులు తిట్టుకుని అంత ఏం లేదు. ఎప్పుడు 2010. సరే, ఇప్పుడు అసలు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లేని మైండ్ సెట్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు వస్తుంది. సరే, ఇంకా ముసుగులో గుద్దులాట్లు ఎందుకు? చిరంజీవి గారి ఫ్యాన్స్ అనగానే ఆపోజిట్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు కూడా విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. అది అసలు ఈ సిస్టమ్ ఇదంతా ఎక్కడ డెవలప్ అయింది అనుకుంటారు? ఫస్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు?
ఏం లేదండి అంటే ఆ, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఏ హీరో చిరంజీవి గారు, బి హీరో ఇంకొక హీరో ఎవరో ఒకరు. అంటే తర్వాత మీ హీరో బాలకృష్ణ గారు ఏముంది బి చెప్పడానికి, హీరో బాలకృష్ణ గారు అవ్వచ్చు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, తర్వాత మహేష్ బాబు గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, వాట్ ఎవర్. ఇది ఏమవుతుందంటే అది ఎవరో ఒకరు డిస్కషన్ వస్తారు ఇప్పుడు ఆ టైంలో అదే ఇక్కడ మీకు మీకు చిరంజీవి గారు ఏడ్లో ఉన్నారు, వాళ్ళకి వేరే ఏలో వేరే హీరో ఉంటాడు. వేరే హీరో ఉండొచ్చు, ఒక హీరో ఒక టైంలో లెగుస్తూ ఉండొచ్చు. ఒక హీరో చిరంజీవి గారి బ్రేక్ 10 years బ్రేక్లో లేనప్పుడు, పాలిటిక్స్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్రంట్ ఫేస్కి వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆ మెగా ఫ్యామిలీకి ఫ్రంట్ ఫేస్ ఆయన అయ్యారు. అప్పటి వరకు చిరంజీవి గారు ఉన్నారు, మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళారు. సో ఏదో డిస్కషన్. ఇప్పుడు చరణ్ గారు యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు చిరంజీవి గారు చిన్న సినిమాలు చేసుకున్న చరణ్ గారు, బన్నీ గారు, ఇంకా అట్లా ఇంకా వస్తూ ఉంటారు ఆపోజిట్లో ఫ్యానిజం. అంటే ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫైట్స్కి ఐ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ అండి నిజంగానే. ఒకప్పుడు నిజంగా బాగా జరిగాయి. ఎందుకంటే నాకు బాగా గుర్తు 40 feet కట్అవుట్ పెడితే ఆయనది 40 feet కట్అవుట్ అయింది, మనం ఇంకొక 10 feet ఎక్స్ట్రా పెంచి 50 feet కట్అవుట్ పెట్టాలి, వాళ్ళు 50 లీటర్ల పాలతో చేస్తే మనం 100 లీటర్ల పాలతో చాలాసార్లు చేశాను భీమవరంలో. అదే జై చిరంజీవి సినిమా అప్పుడు వేరే హీరో ఫ్యాన్స్ ఒక 2 నెలల ముందు వాళ్ళతో సినిమా రిలీజ్ అయితే వాళ్ళు ఒక 30-40 డిజిటల్ బ్యానర్స్ కట్టారు. మా కాలేజ్ తరఫున ఒక 5-6 కలిపి కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత డిసెంబర్లో జై చిరంజీవి రిలీజ్ అయింది. రిలీజ్ అయితే మనం క్యాజువల్ ఫ్రెండ్సే, అందరం ఫ్రెండ్సే. ఇట్స్ లైక్ లంచ్ బ్రేక్లో ఈ డిస్కషన్స్ అనమాట. అరే మా హీరోకి చూడు మరి మేము బ్యానర్ కట్టాం, మీరు ఎవరు కడతారంటే బేసికల్గా అప్పటికప్పుడు మేము గోల్డ్ చైన్ అమ్మేసి మీరు 5 కలిపి కట్టారు కదరా నేను ఒక్కనే కడతానని చెప్పి నా ఒక్కడ మనీతోనే అదొక కైండ్ ఆఫ్ షోయింగ్ ఫ్యానిజం అనమాట. ఎలా ఉంటుంది సార్ అప్పుడు ఆ గోల్డ్ చైన్లు అమ్మేసి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకేదో మా అమ్మకి ఏదో అబద్ధం చెప్పానండి. అప్పుడు జేబు చిల్లు పెట్టేసుకుని ల్యాబ్లోకి వెళ్తున్నప్పుడు జారిపోయింది, గోల్డ్ చైన్ పాకెట్లో పెట్టుకోమన్నారు, కింద పడిపోయింది అని చెప్పా. ఇప్పుడు రివీల్ చేస్తున్నాం మా అమ్మకి, అంతే. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా రివీల్ చేయడం. మీ అమ్మగారితో జాగ్రత్తగా ఉండండి ఇంటర్వ్యూ చేసుకోకుండా. అంటే మీరు ఎన్ని చేశారు కాలేజీ రోజుల్లో ఫ్యాన్స్ చిరంజీవి గారి కోసం అనేది ఇప్పుడు రివీల్ చేస్తున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ పోస్ట్లో ఉండి. సార్ మీతో నాకు ఇప్పటిదాకా నాకు అందరూ తెలుసు, కానీ మీ అంత ఫ్యాన్ని చూసా చాలామంది ఉన్నారు, కానీ మీరు ఒక ప్రొడ్యూసర్ రేంజ్లోకి వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసి బన్నీవాస ఉండొచ్చు, మీరు కానీ శివ చెర్రీ కానీ, ఇలాంటి కొంచెం ఇప్పుడు దాసరి కిరణ్ కానీ, వీళ్ళంతా చిరంజీవి ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్కేఎన్ కానీ వీళ్ళ అది ఎస్కేఎన్ మారుతి గారు, వీళ్ళందరూ కూడా ఆ బ్యాచ్ ఆ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది సార్. చిరంజీవి గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి గ్రూపు మెగా గ్రూపు, మెగా ఫ్యాన్స్ అని ఉండేది. వాళ్ళల్లో 8 మంది హీరోలు, వాళ్ళ గొడవలు వాళ్ళంతా ఉండేది, మొత్తం వాళ్ళే ఉండేవాడు, రైట్? ఇప్పుడు నిజంగా ఉందా మెగా ఫ్యాన్స్ అంటే? ఒకప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మీరు ఇది మాత్రం నిజాయితీగా చెప్పండి. దేనికంటే నేను మీరు దీన్ని ఎంత మ్యానిపులేట్ చేయగలరో నాకు తెలుసు. నాకున్న ఒక డౌట్, నాకు కొన్ని తెలిసిన, నేను పర్టికులర్గా ఈ ఒక్క పాయింట్లో ఎందుకు ఇంతసార్లు అడుగుతున్నానంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నాకు తెలుసు. కాబట్టి ధృవ ఓ పక్క సరైనోడు రిలీజ్ అయిన దాకా నిజంగా అందరూ మెగా ఫ్యామిలీ అంటే ఒకటే ఫ్యామిలీ అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు ఉందా ఆ పరిస్థితి? అంటే లేదండి, మీకు కొంచెం ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అంటే నాకు గ్రౌండ్లో, అంటే మా గ్రౌండ్లో ఉన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు సినిమాకి అన్నవరంకి మా కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర బ్యానర్ కట్టాను నేను. అంటే మేము చదివిన బివి రాజు కాలేజీలో అలా హీరోకి బ్యానర్ కట్టడం అంటే జరగదు. ఆ కాలేజ్ పేరు మీద, నేను పాలిటెక్నిక్ కాలేజ్ పేరు మీద పవన్ కళ్యాణ్ గారికి బ్యానర్ కట్టాను. ఓకే, అంటే అప్పుడు నాకు చిరంజీవి గారి బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి ఫ్యామిలీ. నన్ను ఒకసారి మా హెచ్ఓడి మా పేరెంట్స్ని అయ్యి పిలిచి, మీ అబ్బాయి ఇంకొక క్లాస్ మానేస్తే డిటైన్ అయిపోతాడండి, సో చాలా కష్టం, మీ వాడు ఇంక ఎగ్జామ్స్ కూడా ఎలిజిబుల్ కాదు అంటే, జనవరి 25నో 26 రిలీజ్ అవ్వాల్సిన హ్యాపీ సినిమా 27 రిలీజ్ అయింది. 26 కదా, మార్చి వరకు ఎగ్జామ్స్, ఇంక చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమాలు ఏం లేవు, సెలవు రోజు వచ్చింది, చూసేద్దాం అనుకున్నా. అది 27 రిలీజ్ అయింది, ఒకరోజు పోస్ట్ పోన్ అయింది. ఇంటర్నల్ ఎగ్జామ్ మానేశాను నేను, అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ కాదనుకుంటే క్లాస్ మానేశాను. మా హెచ్ఓడి పిలిచి, ఇదేం అభిమానం రా బాబు, నీ కెరియర్ పోతుందన్నా కూడా
వాళ్ళ ఫ్యామిలీ సినిమా ఫస్ట్ డే చూడటానికి వెళ్ళిపోయావు అన్నారు. అంటే మాకు అంతలా ఉండేది, అంతా వేరే వన్ అన్నట్టే. చిరంజీవి గారి ఫ్యామిలీ అందరు హీరోస్ని వీ యూస్ టు సపోర్ట్. అంటే మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు చిరంజీవి గారికి క్లోజ్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారు, ఆర్ చరణ్ గారికి క్లోజ్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారు. యాక్సెసిబిలిటీ ఇటు ఎక్కువ ఉంటుంది, అంటే అభిమానం సేమే ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఇటు ఎక్కువ ఉంటుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి యాక్సెసిబిలిటీ ఉంటుంది, బట్ కింద ఉన్న వాళ్ళందరికీ సేమే, మెగా ఫ్యామిలీ ఇది. అంటే వర్గాల ఇష్టపడే వాళ్ళు, ఇప్పుడు న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు సార్, ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యాన్స్ వేరు. ఇప్పుడు హీరోలు అందరూ పెద్దలు అయ్యేసరికి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ వస్తుంది. ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ వచ్చేటప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు మన మాట వింటారు. ఒకప్పుడు ఫ్యానిజం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం. ఒకప్పుడు మేము చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే ఆ అండర్ గైడ్ లైన్స్లో నడిచేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్, ఆ ఫ్యాన్ అసోసియేషన్లో నడిచేవాళ్ళు మా జనరేషన్ వాళ్ళే. ఇప్పుడు వచ్చి జనరేషన్ వాళ్ళందరూ ఎవరి ఇండివిజువాలిటీ వాడిది. సో ఆబ్వియస్గా ఆ డిస్కషన్ ఉంటుంది తప్పితే అప్పటి నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరికి వీ వోంట్, అంటే సెపరేట్. నా క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఆలోచించండి, చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఆ క్వశ్చన్కి సంబంధించి. అంటే ఈ జనరేషన్ ఫ్యాన్స్ వల్ల వచ్చిన డిఫరెన్సెస్ అంటున్నాను నేను. అంటే ఓకే, వాళ్ళ హీరో వాళ్ళకి గొప్ప అండి, చిరంజీవి గారి మ్యాటర్ కదా సార్. చిరంజీవి గారి కంటే అల్లు అర్జున్ గొప్ప, రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ గొప్ప, చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గొప్ప. చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరోకి కూడా ఇంకొక హీరోతో వాళ్ళే కాంపిటీషను, వాళ్ళ ఫ్యాన్స్ మధ్యలో జరుగుతుంది రచ్చ. మీరు నిజమా కాదా అబద్ధం ఆడకుండా చెప్పండి. జరుగుతుందండి. ఇప్పుడు చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గొప్ప అంటే పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకోరు. నేను జనరల్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవటం సంగతి నాకు తెలుసు. మేము చెప్పిన పాయింట్ ఈ ఫ్యాన్స్ మధ్యలో ఉంది. అదే ఈ జనరేషన్ ఫ్యాన్స్ మధ్యలో ఉంది అంటున్నాను. ఉండింది అంటే ఈ జనరేషన్ ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ఎవరు ఎట్టు చూసినా సరే నిజంగా చిరంజీవి గారు వేసిన రోడ్డేగా ఇది. ఇప్పుడు చరణ్ ఒక సినిమాకి చిరంజీవి గారి కొడుకు కింద చూస్తారు సార్. మేము ఇప్పుడు చిరంజీవి గారి కొడుకు కింద, నేను చరిత బెనిఫిట్ షోకి వెళ్ళటం వరకు చిరంజీవి గారి అబ్బాయి కింద వెళ్ళాను. నేను బెనిఫిట్ షోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్క్రీన్ మీద ఫస్ట్ సాంగ్లో డ్యాన్స్ చేసిన తర్వాత ఫ్యాన్ అయిపోయాను నేను. ఆ ఇన్స్టెంట్ ఫ్యానిజం, చాలా ఫ్రెష్గా ఉన్నాడని అనిపించింది. సో నేను ఇన్క్లైన్ టువర్డ్స్ చరణ్ ఎక్కువ ఉంది నాకు. అలాగే ఇప్పుడు బన్నీ గారు 15 సంవత్సరాలు పైన అయిపోయినట్టు ఉంది ఇండస్ట్రీ, 20 ఏళ్ళు పైన అయిపోయింది. సో అతను ఓన్ బేస్ అతను వస్తుంది కదండి ఆబ్వియస్గా. ఇంకా చిరంజీవి గారు అంటే వేరు. ఇప్పుడు మేమంటే ఎప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మేము ఇంకా ట్రావెల్ చేస్తాం చిరంజీవి గారు అని. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి వాడు సరైనడు చూసి ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, లేదా రంగస్థలం చూసి ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, ధ్రువ చూసి ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. నేను కంట్రోల్ చేయమంటలేదు, నేనేమంటున్నాను వీళ్ళకి మీరు ఒప్పుకోకపోయినా అల్లు అర్జున్కున్న ఫ్యాన్ బేస్ మెగా ఫ్యాన్స్ అంటే నేను ఒప్పుకోను. 100%. అంటే ఇప్పుడు అదే అన్నాను, అలా చరణ్ కూడా ఉన్నారా అన్నా నేను. ఉన్నారు. నేను ఇక్కడ చరణ్ గారికి లేరు ఇట్లా అంటలేదు. ఒకప్పుడు ఒకే జెండా మీద నిలిచిన ఫ్యాన్స్ ఇప్పుడు 4-5 రకాల జెండాలు అయినాయి అంటున్నాను. ఇప్పుడు మా అందరికి చిరంజీవి యువత అన్నదో జెండా సార్. ఆ జెండా కింద ఇప్పుడు కూడా మేము అందరం అన్ని హీరోలకి సమానంగానే ఉంటాం. ఆ తర్వాత జనరేషన్ వచ్చిన ఫ్యాన్స్ బండి గారికి ఉండొచ్చు, చరణ్ గారికి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. అది చిరంజీవి గారి ఫ్యామిలీ. దానివల్ల ఇప్పుడు మెగా యువత అనేవాళ్ళు, మెగా ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఇబ్బంది లేదా అని అడుగుతున్నా. ఖచ్చితంగా ఉంది, మీరు లేదని చెప్పొద్దు. ఇబ్బంది ఉంటుంది కానండి, ఇద్దరిని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి సార్. చరణ్ గారిని అభిమానించే వాళ్ళని చరణ్ గారు వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరు వదులుకోలేరు. అలా బన్నీ గారిని అభిమానించిన వాళ్ళని వాళ్ళు వదులుకోరు. బట్ వాళ్ళు ఏం చెప్పగలుగుతారంటే, కలిసేటప్పుడు మేము అందరం ఒకటే, మన ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పగలుగుతాం. మారేవాడు 20% మారచ్చు, 30% మారచ్చు, మారలేని వాళ్ళు ఉంటారు. ఇంకా అది దట్ విల్ కంటిన్యూ అన్నాను. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచి, ఒక గొడుగు దగ్గర నుంచి వచ్చిన అల్లు అర్జున్ తన స్థాయిని ఒక్కొక్క సినిమాకి పెంచుకుంటా నేషనల్ అవార్డు హీరో లాగా వెళ్ళిన దగ్గర దాకా అతని ప్రస్థానం, అతని కష్టం అతనిదే కదా. కానీ అతని ఫ్యాన్స్ కూడా అతను సపరేట్గా ఉన్నారు కదా. ఉన్నారు కదా. అది నేను అంటుంది. అదే అన్నాను. ఇప్పుడు చరణ్ గారికి కూడా అంతే కదండి. చరిత్ర వరకే చిరంజీవి గారు అబ్బాయి అతను. తర్వాత మగధీర అప్పుడు కానీ, ఆరెంజ్ అప్పుడు కానీ, రంగస్థలం కానీ, ఇప్పుడు త్రిబుల్ ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళిన సినిమాలు ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఇప్పుడు శంకర్ గారితో చేసింది కానీ, ఆయన ఓన్ బేస్ ఆయన క్రియేట్ చేసుకున్నాడు. కరెక్ట్. ఇక్కడ ఎవరి అబ్బాయి వాళ్ళు ఎవరికి వాళ్ళు రాదు. ఇప్పుడు మాకంటే బన్నీ గారు అంటే రెస్పెక్ట్ ఉంటుంది, చరణ్ గారు అంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మేము అందరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అనే గొడుగులోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అందరికీ ఉంటుంది. ఈ జనరేషన్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టమే. ఇంకా చరణ్ గారి ఫ్యాన్స్ అని చరణ్ గారి తరపున ఉండొచ్చు, బన్నీ గారి ఫ్యాన్స్ అని బన్నీ గారి తరపున. మీకు బాస్ ఎవరు? స్వామినాయుడు గారా?
మాకు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే స్వామినాయుడు గారు, మా గంగాధర్ గారు, చందన్న ఇలా ముగ్గురు అనుకోండి. మాకు నాకు 2007లో వచ్చిన వెంటనే నాకు చందన్న, గంగాధర్ అన్న, తర్వాత స్వామినాయుడు గారి పరిచయం. చందు నాకు ఎప్పటి నుంచి చాలా క్లోజ్ తెలుసు నాకు. చందు, గంగాధర్, స్వామినాయుడు గారు అంటే వీళ్ళు అంటే ఒక ఫ్యాన్స్తో ఒక ఇలాగ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని ధారబోసుకుంటానే కదా సార్. వాళ్ళకి ఏదో ఒక జీవితం, వాళ్ళకి ఏదో లైఫ్ ఉంటుంది కదా. వీళ్ళు ఎలా బతుకుతారు అనేది నాకు ఎప్పటి నుంచి సబ్ కాన్షియస్లో ఉండేది. అంటే అండి స్వామినాయుడు గారు కానీ గంగాధర్ అన్న కానీ, గంగాధర్ అని మీకు తెలుసు అక్కడ జాబ్ చేస్తారు. స్వామినాయుడు గారు బ్లడ్ బ్యాంక్ యాక్టివిటీస్ అన్ని చూసుకుంటారు. చందన్ రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు. అప్పుడు చిరంజీవి గారు తరపున ఉన్న వాళ్ళని ఆయన చూసుకుంటారు సార్. అపార్ట్ ఫ్రమ్ దీని ఎందుకంటే స్వామినాయుడు గారు కానీ గంగాధర్ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీకి అంకితం చేస్తారు. చిరంజీవి గారి ఫ్యామిలీకి. సరే, ఫ్యాన్స్ గురించి లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. చిరంజీవి గారు ఎంతమంది ఫ్యాన్స్ని నా మనుషులు అని చెప్పేసి దగ్గర తీసి వాళ్ళ జీవితాలని సెట్ చేశాడంటారు? చాలామందిని చేశారు సార్ ఆయన, చెప్పుకోలేదు. చాలామంది చేసుకెళ్ళి ఇప్పుడు మీరన్న స్వామినాయుడు గారు కానీ గంగాధర్ అన్న కానీ వీళ్ళందరూ చిరంజీవి గారు అంటే వాళ్ళు ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఇద్దరు నాలుగుకోవచ్చు, 10 మందిని పర్సనల్గా చూసుకోవచ్చు. వాళ్ళు ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తారు. స్వామినాయుడు గారు అన్న ఆయన ఎంత వ్యవస్థను నడుపుతున్నాడు, గంగాధర్ గారు ఆయన స్థాయిలో ఆయన ఎంత వ్యవస్థ. కానీ నేను స్వామినాయుడు గారితో మాట్లాడినప్పుడు దీన్ని మెయింటైన్ చేసే విధానాన్ని చూసి షాక్ అయిపోయింది. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, వీళ్ళు ఒక సపరేట్ గవర్నమెంట్ నడుపుతున్నట్టు ఉంటుంది అక్కడ ఒక పరిస్థితి. ఈ ఫ్యాన్ బేస్డ్ పీపుల్ని ఈ చిరంజీవి గారు స్టార్ట్ చేసిన ఈ ఎరా అంతకుముందు కూడా అనేక మంది ఫ్యాన్స్లు వేస్లు అక్కినేని నాగేశ్వర గారు మీ అందరికంటే కృష్ణ గారి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. చాలా చిరంజీవి గారి కంటే ముందు ఒక మాస్ ఇమేజ్తో ఉన్న ఫ్యాన్ బేస్ చిరంజీవి గారు. ముందు కృష్ణ గారు, కృష్ణరాజు గారు, అక్కినేని నాగేశ్వర గారి ఫ్యాన్స్. అసలు అక్కినేని నాగేశ్వర గారి ఫ్యాన్స్ అయితే విభాగాలు కొట్టుకొని విడిపోయి అక్కినేని నాగార్జున యువతని, అక్కినేని నాగార్జునకే మళ్ళీ నాకు 4-5 రకాల బేస్లు విడిపోయిన వాళ్ళు తెలుసు. వీళ్ళందరికీ ఎలా మనుగడ ఉంటుంది, వీళ్ళ ఇళ్లలో వీళ్ళని ఎలా ఒప్పుకుంటారు అనేది నాకు ఎప్పటికీ అర్థం కాని క్వశ్చన్. ఒకప్పుడైతే చాలా త్యాగాలు చేస్తారు సార్ హీరోల కోసం. అంటే ఇప్పుడు కొద్దిగా ఏమైందంటే ఈ సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత అంటే మనం అక్కడ ప్రజెంట్ అవ్వాల్సిన అంత అవసరం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అంతా ఫోన్లో నడుస్తుంది, ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు చూసుకుంటున్నారు, అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అలాగే ఇంకా సర్వం అర్పించే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. కానీ ఒకప్పుడు ఎక్కువ ఉండేది, ఈ నెంబర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు గ్రాడ్యువల్లీ తగ్గుతుంది 100%. అంటే తగ్గుతుంది మీన్స్ వాళ్ళు కూడా వీళ్ళతో అంతే రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్గా చిరంజీవి గారు ఇప్పుడు 100% లేరని చెప్పాలి, లేరు. ఎందుకంటే అది ఆ ఎరా వేరు, నడిపించిన విధానం వేరు. అప్పుడు అవసరం కూడా, ఇప్పుడు ఆయనకు అవసరం లేదు, సోషల్ మీడియా వచ్చేసింది, మనుషులు చుట్టుపక్కల ఉన్నారు, ఆయన చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇకపోతే ఈ ఒక్క పాయింట్లో మీలో మీకు గొడవలు జరిగినప్పుడు ఎవరు తీరుస్తారు? మాకంటే మీలోనే మీ ఫ్యాన్స్, ఇప్పుడు మీరు అంతర్వేదినో గోదావరి జిల్లా నుంచి వచ్చినప్పుడు ఇంకొకళ్ళు ఇంకొక దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ వస్తుంది, మాకు ప్రయారిటీ తగ్గుతుంది అనే గొడవలు ఉంటాయి. 100% ఉంటుంది. ఇక్కడైతే స్వామినాయుడు గారు అలా తీరుస్తారు, స్వామినాయుడు గారు గంగాధర్ గారు ఎలా తీరుస్తారు అనుకోండి. మాకైతే నాకు పర్సనల్గా అయితే నేను ఎప్పుడు కూడా వర్గాల సైడ్ ఇంక్లైన్ అవునండి. నాకు ఎండ్ ఆఫ్ ది డే చిరంజీవి గారు ఫ్యాన్. నేను వేరే వాళ్ళకి ఏదో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అవన్నీ అసలు నథింగ్. ఒక ఫ్యాన్గా మీరు నిర్మాతగా మారుతున్నప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి కానీ ఆ టీం దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే చిరంజీవి గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదండి. నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత వెళ్ళలేదు. ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను వెళ్ళలేదు. ఎందుకు ఏమో నేను వెళ్ళలేదు. ఇంకా నాకు ఏంటంటే ఒకసారి ప్రూవ్ చేసుకున్న తర్వాత వెళ్దాం అన్నది ఎందుకో నేను నా మైండ్లో అలా ఫిక్స్ అయ్యా. చరణ్ గారి దగ్గర స్టాఫ్కి అయితే తెలుసు నేను ఎలా ప్రొడ్యూసర్ అయ్యానన్న విషయం అయితే తెలుసు. చరణ్ గారి వరకు వెళ్ళిందా అన్నది మనకు తెలీదు. బట్ ఏంటంటే నాకు పర్సనల్గా కానీ డైరెక్ట్గా కానీ వాళ్ళు ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల హీరోస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మనకి ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. కానీ నాకు డైరెక్ట్గా సపోర్ట్ చేసింది సాయిధరం తేజ్ గారు. నా ఫస్ట్ ప్రీ రిలీజ్ నా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన సాయిధరం తేజ్ గారు. అలా నేను ఆ సినిమా రిలీజ్లో నేనున్న సిచ్యువేషన్స్కి అసలు ఆయన రిపబ్లిక్ షూటింగ్ చేస్తుంటే ఆ షూటింగ్ని మన కోసం డే అండ్ నైట్ కంప్లీట్ చేసి ఆ రోజు 3 hours టైం ఆయన ఇచ్చారు. దట్స్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ హెల్ప్ అండి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? అంటే ఉపయోగం అన్న పక్కన పెడితే అండి ఆ రోజు ఆ భరోసా ఇవ్వడానికి ఎవరు లేరు సార్. కరెక్ట్.
అది ఒక టైంలో మోరల్ సపోర్ట్ అనేది చాలా important. చాలా ఇప్పుడు ఆ సినిమా మనం కోవిడ్ టైంలో రిలీజ్ చేసాము, దానికి ఈయన రావటం వల్ల ప్లస్ అవుతుందంటే చాలా మందికి తెలిసింది ఆ సినిమా. కరెక్ట్. ఆ సినిమా తెలియటం వరకు చేశారు. థియేటర్కి రప్పించడం అన్నది ఎవడి వల్ల కాదు. ఎవరి వల్ల కాదు, మన కంటెంట్. కాకపోతే సాయిధరం తేజ్ గారి వల్ల ఏం జరిగిందంటే ఈ సినిమా అందరికీ తెలిసింది. తర్వాత అమెజాన్ ప్రైమ్లో చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. 5 లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసాం సినిమా. థియేటర్ విండోకి మనం అంత ప్రమోషన్ చేయలేకపోయాం. బట్ చేయలేకపోయినా ఆ టైంకి సాయిధరం తేజ్ గారు రావటం అన్నది చాలా పెద్ద విషయం సార్ అది. కానీ మీరు చేయలేకపోయారు అవన్నీ పక్కన పెడితే, ఒక్క సినిమా తీసి రెండో సినిమాతో రెడీగా ఉన్న మీరు ఆల్రెడీ అక్షర ప్రొడ్యూసర్గా మొత్తం ప్రపంచానికి తెలిసారు. అది సామాన్యమైన విషయం అంటారా? దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది? 100% కష్టం ఉందండి. అది ఏమంటారంటే ఇక్కడ ఎఫర్ట్స్ కంటే సక్సెస్తో కొలుస్తారండి మన ఎదుగుదలని. బేసిక్గా ఇప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు ఉన్న రెస్పెక్ట్ ఆబ్వియస్గా ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్లో ఉన్నానంటే అంత ఉండదు ఎవరి దగ్గర. అది మళ్ళీ నేను సక్సెస్ కొట్టిన రోజు వస్తుంది. సో నేను ఇది రెండో ప్రయత్నం చేస్తానా, మూడో ప్రయత్నం చేస్తానా అన్నది చాలా మందికి అనవసరం. దే విల్ ఫీల్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఎప్పుడో ఫీల్ అవుతారంటే నేను నా సినిమా సక్సెస్ అయినా వాళ్ళకి తెలిసిన రోజు వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్గా ఫీల్ అవుతారు. బట్ నేను చేసింది ఏంటంటే ఇప్పుడు జాబ్లో మనం ఎంతైతే కష్టపడి ఎదుగుతా వచ్చామో ఇక్కడ కూడా అంతే. డే 1 మనకు సక్సెస్ వచ్చేయాలన్నది లేదు. అది పార్షియల్గా నాకు చాలా సక్సెస్ఫుల్ ఫిలిం, చాలా మీనింగ్ఫుల్ సినిమా తీసాను. కరెక్ట్. అంటే రెస్పెక్టబుల్ ఫిలిం తీసాను. కానీ నాకెందుకనో మీరు ఒక 5 years ముందు ఆలోచించి సినిమా తీసారేమో అక్షర అనేది అనిపించింది. ఎందుకంటే మీ సినిమా తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చింది, ఆ తర్వాత నాడు నేడు అనే స్కీమ్ వచ్చింది. అసలుకి ఎందుకు ఎడ్యుకేటెడ్గా ఉండాలి మనిషికి విద్య ఎంత అవసరం అనేది మీరు ఆ సినిమాలో చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ నాడు నేడు స్కీమ్ ద్వారా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? నాకు పాలిటిక్స్ సైడ్ అండి. నాకు ఏంటంటే నేను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనుకున్నాను సార్ ఫస్ట్. దాంట్లో కాకపోతే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి సినిమాలో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళు ఎంత కమర్షియల్ సినిమా తీసినా దాంట్లో ఏదో సొసైటీ కోసం 2 మాటలు, ఒక చిన్న పాయింట్, ఒక పాట, సినిమాలో కథ ఏదో ఒకటి చెప్తా ఉంటారు. బీయింగ్ ఏ మెగా ఫ్యాన్ నేను కూడా ఏమనుకున్నా అంటే మనకు కూడా రెస్పెక్టబుల్ ఫిల్మ్ తీయాలి. ఓ చిరంజీవి గారి అభిమాని సినిమా తీసే అభిమానం ఉండొచ్చు. కానీ నేను అడిగిన క్వశ్చన్కి జగన్ గారిని పక్కన పెట్టి అర్థమైంది. నేను చెప్తాను. అది ఏమవుతుందంటే అలా ఒక ఎడ్యుకేషన్ దాని మీద అంటే నేను పెరిగిన వాతావరణం, నేను స్కూల్ కాన్వెంట్ చదవడానికి 25 కిలోమీటర్లు వెళ్ళేవాడిని. గవర్నమెంట్ స్కూల్స్ మా ఊర్లో అంత స్టాండర్డ్గా ఉండేవి కాదు. నేను ఎల్కేజీ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్ళేవాడిని ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి. సో నాకు అవన్నీ బాగా కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే డైరెక్టర్ చిన్ని గారు ఐడియా చెప్పారో చాలా నచ్చింది నాకు. ఓకే, కార్పొరేట్ ఎడ్యుకేషన్స్లో ఉన్న ల్యాప్సెస్ ఏంటి, గవర్నమెంట్ స్కూల్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ కష్టాలు, ఇవి చెప్దామన్న పాయింట్ నాకు చాలా ఎక్సైట్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ మీ సినిమా తర్వాతే గవర్నమెంట్లో ఇవన్నీ జరిగి ఇవాళ రోజున ఇంగ్లీష్ మీడియంలో అసలు సిబిఎస్ఈ కానీ ఐబీ కానీ ఐసిఐసి కానీ ఇలాంటి కోర్సులు పెట్టి గవర్నమెంట్కి సంబంధించిన జరుగుతుంది. జనంలోకి తీసుకెళ్ళి దాని గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారని చెప్పి నేను అడిగితే దానికి కూడా మీరు చిరంజీవి గారిని అలా కాదు అంటే నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వటం ఓకే సార్, అది ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్. కాకపోతే నేను థియేటర్లో నాకు ఇంకా కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి తెలిసేదని నేను చాలా ఫీల్ అయ్యాను. సార్ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గారు న్యాయంగా మాట్లాడతాం. నిర్మాతగా ఒక హీరోకి మాత్రమే మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు నువ్వు హీరో లేకపోతే ఏదో అద్భుతాలు చేసి బ్రహ్మాండాలు చేసే తప్ప ఆ సినిమా బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. సినిమా హిట్ పర్సెంటేజ్ కూడా 5% మాత్రమే. ఈ 5లో మనం ఉండాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు హీరో లేకుండా? అంటే హీరో లేకుండా అని కాదండి, ఎండ్ ఆఫ్ ద డే కథ ఇంపార్టెంట్ అండి. అప్పట్లో విజయశాంతి గారి కథ కూడా నేను దిల్ రాజు గారిని ప్రస్తావించాను. నేను ఒక సినిమా చూపించాను దిల్ రాజు గారికి. సార్ అంటే బాగుంది అన్నట్టు. సార్ మనం చేద్దాం సార్, ఎందుకు చేయాలి అని అడిగాడు. సార్ మంచిగా బాగుందని మీరే చెప్పారు కదా అన్నాడు. బాగుంది, నువ్వు చూపించావు, నేను బాగుందని చెప్పా. ఎవడు చూడాలి ఇది? ఎవడు థియేటర్కి వచ్చి చూడాలి? ఎవడి కోసం చూడాలని అడిగాడండి. నాకు నిజంగా ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఆయనకున్న అంటే క్రియేటివ్గా ఆయన ప్రొడ్యూసర్ లెవెల్లో ఉండి కూర్చున్నప్పుడు అసలు ఈ సినిమాని ఎవడు ఎందుకు వచ్చి థియేటర్కి చూడాలనే ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ లేదు. మీరు చెప్పిన కంటెంట్ ఉంది అందులో. అంటే కంటెంట్ ఉంది. మేము ఆ హీరోయిన్ సెలెక్ట్ చేసిన టైంలో అమ్మాయికి 5 సినిమాలు ఉన్నాయండి. 5 ఫిలిమ్స్. అంటే దిల్ రాజు గారి బ్యానర్లో ఒక సినిమా, అలా 5 సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ గారి కల్కి. నేను ఏమనుకున్నానంటే ఈ అమ్మాయి
అనే రోల్ ఉంది. ఒకరు ఏదో మన సినిమా ముందే 2 సినిమాల పని అయినా ఆడియన్స్కి ఇంకా బాగా తెలుస్తుంది అమ్మాయి థియేటర్కి పుల్ ఆఫ్ చేయగలుగుతుంది, థియేటర్కి వస్తే డిసప్పాయింట్ అవ్వరు అన్నది అయితే క్లారిటీ ఉంది. ఓకే. సో అలా అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంక 2-3 ఆ టైంలో క్రేజీ ఉన్న హీరోయిన్లు అనుకున్నాం, కానీ మేము ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, గ్లామర్ కంటే రెస్పెక్టబుల్ ఆ పొజిషన్ ఆ టీచర్ అనే రోల్కి అమ్మాయి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, మనం పుష్ చేద్దాం సినిమాని అని ఖచ్చితంగా అనుకున్నాం. మేము చేసిన తర్వాత కోవిడ్ వస్తుందని మనకు తెలియదు. కరెక్ట్. కోవిడ్ రాకముందు థియేటర్ వాల్యూ వేరు ఉండింది, కోవిడ్ తర్వాత ఏదో ఉంది. కోవిడ్ మేము వచ్చిన వీక్లోనే ఉప్పెన పెద్ద హిట్, నాంది పెద్ద హిట్. కరెక్ట్. ఆ చెక్ తర్వాత సెకండ్ వేవ్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంక ఇవన్నీ సరికి ఏమైందంటే మా స్ట్రెంత్ సరిపోలేదు ఫుల్ చేయడానికి థియేటర్కి. కరెక్ట్. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చాలా తక్కువ మంది హీరోయిన్స్కే టికెట్ దింపే అంత దమ్ము ఉంటుంది. 100% అండి. విజయశాంతి గారు, నయనతార, అనుష్క, అంటే ఇంత వీళ్ళకి మించి మళ్ళీ ఇంకెవరో మన బాలీవుడ్ చూసుకుంటే కంగనా రనౌత్, ఇట్లాగా కొంతమంది చాలా రేర్. తెలుగులో సమంత గారు, ఇట్లా ఇంతవరకే ఉంది. దీన్ని మించి మీరు ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం తీస్తానంటే జనం వచ్చి టికెట్లు కొనుక్కొని చూస్తారనేది. అందుకోసం మనం 3 కమెడియన్స్ని పెట్టి దానికి కొంచెం కమర్షియల్ టచ్ ఇచ్చామండి. ఆ టైంలో ట్రై చేసాం. అంటే నేను అదే జనంలో తీసుకెళ్ళడంలో కొంచెం ఫెయిల్ అయ్యామని అయితే నాకు 100% అనిపించింది. ఆ సినిమా చూసిన జర్నలిస్టులు కానీ మంచి ప్రయత్నం అన్నారు అందరూ. అంటే సీనియర్ జర్నలిస్టులు మంచి ప్రయత్నం అన్నారు, కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు ఫస్ట్ హాఫ్ బాగాలేదన్నారు తప్పితే. అంటే అదే అన్నాను కదా, ఇప్పుడు అనాలిసిస్ చేసే విధానంలో కూడా వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఫన్ బోర్ ఫీల్ అయ్యారు. థియేటర్ కామెడీ అనుకున్నాం మేము స్క్రిప్ట్ స్టేజ్లో బీసీలకు ఎక్కిద్ది అనుకున్నాం, కాకపోతే మనం బీసీ ఆడియన్స్ని తీసుకురాలేకపోయాం. బీసీ ఆడియన్స్ ఎప్పుడు వస్తారంటే మాస్ హీరోలు ఉంటేనే బీసీ హీరోలు వస్తారు. ఇవన్నీ అనాలిసిస్లే సార్. ఇక్కడ మీ సినిమా తప్పు ఉప్పు అనే తర్వాత పక్కన పెడితే మీ డైరెక్టర్ చిన్ని కృష్ణ కూడా చాలా మంచి డైరెక్టర్, యాక్చువల్లీ చాలా టాలెంట్ ఉన్నాడు. అనుకోకుండా ఇక్కడ ఫేట్ అనేది ఒకటి ఉంటుంది కదా, 100% ఫేట్. ఆ ఫేట్ నిజంగా నాకు ఆయన చేసిన సినిమాలు కూడా నాకు ఇప్పటికీ కొన్ని నేను చాలా మంచిగా నాకు నచ్చుతాయి, నాకు చాలా ఇష్టం చిన్ని కృష్ణ. ఎందుకో ఇంకా ఆయనకి రావాల్సినంత రాలేదేమో అనిపించింది. 100% కరెక్టేనా? టైం అదే. ఇకపోతే సరే, ఇప్పుడు ఎప్పుడు ఈ అక్షర గురించి, చిన్ని మనాడు గురించి, మీ ఫ్యాన్ బేస్ గురించి నాకు నిజంగా తెలియని క్వశ్చన్స్ ఇవన్నీ. అసలు ఈ ఇంటర్వ్యూ అంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీ శశివదనే కథకు వద్దాం. శశివదనే సినిమాని ఎందుకో ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేశారేమో, కొంచెం స్టేల్ అయిందా, లేదు దీనికి సంబంధించి కష్టాలు వచ్చేసినాయా ఐతేజకి? ఎందుకు అన్ని కష్టాలు వచ్చినాయి? సినిమా మొదటి సినిమా కంటే కష్టాలు అన్నప్పుడు క్లారిటీగా ఇది తెలియదు అనుకున్నప్పుడు వస్తాయి. ఒకటి అన్నీ అనుభవించేసి కష్టాలన్నీ తెలుసుకున్నా కూడా రెండో సినిమాకి కూడా మళ్ళీ సేమ్ కష్టాలు ఎలా పునరావృతం అవుతాయి? అంటే ఈ సినిమా కష్టాలు రాలేదండి, ఇట్స్ ఏమంటారంటే క్వాలిటీ మీదే వి వర్క్ ఆన్ ఇట్ అండి. 100% డైరెక్టర్ కొత్త, డిఓపి కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త. మేము 1.5 year మేకింగ్ ఇదంతే. ప్రీ ప్రొడక్షన్ బాగా చేసాం, ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసాము, చాలా ఎక్కువ చేసాము. అంటే ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత చూసుకున్నాం. అంటే టీం ఫస్ట్ షెడ్యూల్ 15 రోజులు చేసిన తర్వాత బ్రేక్ ఇచ్చి అలా అందరూ సింక్లో ఉన్నాం లేదా, మళ్ళీ 2-3 months మళ్ళీ వర్క్ చేసాం దాని మీద. అంటే ఈ సినిమా కష్టాలు అయితే ఫస్ట్ సినిమాకు ఉన్న కష్టాలు ఏం లేవు బేసిక్గా. షూర్ 100% షూర్గా కష్టాలు ఏం లేవు. ఓన్లీ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. అంటే ఇప్పుడు మీకు ఏముందంటే మేము వేసింది ఒకటే డేట్, April 5th అని ఒక డేట్ అఫీషియల్గా వేసాము. అఫీషియల్గా వేసిన తర్వాత ఎలక్షన్స్ 16 అనుకున్నాం మేము, 11 కానీ 16 కానీ ఉంటాయి. కానీ అప్పటికి వచ్చిన తర్వాత 5th ఫ్యామిలీ స్టార్కి వెళ్దాము చిన్న సినిమా. అంటే విజయ్ దేవరకొండతో మనకి ఎందుకు అనుకున్నారు? అలా అనుకోలేదు, చిన్న విండో అని డేటే వేసాము మేము. ఫస్ట్ April 5th వేసుకున్నాం. ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి May 13th వెళ్ళిపోయిందో ఇట్స్ ఓకే. అంటే చూసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, అంటే నేను ఫస్ట్ సినిమాకి థియేటర్ బిజినెస్ చేయలేకపోయాను. వేరే ఈ సినిమాకి ప్రతిదీ అంటే ఓవర్సీస్ నేను సంవత్సరం క్రితమే మేము సేల్ చేసాం. ఆడియో కూడా అట్లానే అయింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనం ఎవరైనా అడిగింది లేదు, దే ఓన్లీ లైక్ ద ప్రొడక్ట్. అంటే ఎండ్ ఆఫ్ ద డే టైం అన్నది మ్యాటర్ కదండి, కంటెంటే. ఇప్పుడు మనం ఇప్పుడు ఇచ్చినా మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు అది చూసిన కంటెంట్ని బాగుందంటే అందరూ వస్తారు. సో అదే కాన్ఫిడెన్స్. అది డిస్ట్రిబ్యూటర్స్ రిక్వెస్ట్ 19 వద్దాం, సోలో డేట్, సినిమా బాగుంది, లాంగ్ రన్ వస్తుంది, సరే డన్ వెళ్ళనుకుంటే 19కి వేద్దామని చెప్పి 19 పుష్ చేసాం.
అండ్ కష్టాలు అన్నది ఏం లేదు, అంటే క్రియేటివ్గా ఇవి ఉండాల్సినవి చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ప్రొడ్యూసర్ కష్టాలు అండ్ మనం ఒక దగ్గర స్టార్ హీరో లేనప్పుడు, స్టార్ యాక్టర్స్ లేనప్పుడు ప్రతి సినిమాకి ఉంటాయి. అంటే ఈ చిన్న సినిమాలకి ఏంటంటే మనం డిస్కషన్లో కూడా రాదు. ఇప్పుడు మనకున్న మీడియాలో ఫ్రెండ్స్ లేదంటే మీలాంటి వాళ్ళు అందరూ అడగటం బట్టి మన సినిమాని చాలా మంది జనాలకి తెలిసి ట్రేడ్ వరకు వెళ్ళి అండ్ మనకి ఇచ్చిన కంటెంట్ బాగుండటం, అంటే ఈ చిన్న సినిమాని ప్రమోట్ చేయడం చాలా కష్టం అండి. అంటే అది అంటే మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, అయిన బడ్జెట్ ఇంకొకటి, అండ్ ఏమైందంటే క్వాలిటీ కోసం అదంతా పెరిగింది, వేస్టేజ్ అని నేను అన్నాను. ఈ డైరెక్టర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతా ఉన్నాడు. ఫస్ట్ షెడ్యూల్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్కి అతను చాలా 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 బెటర్ అయ్యి చాలా మంచి కంటెంట్, మంచి అవుట్పుట్ వచ్చింది. సో అవుట్పుట్ బాగున్నప్పుడు ఈ కష్టాలు మేము పడ్డాయి అన్నీ అసలు నథింగ్ అనిపించింది. స్క్రీన్ మీద మీ సినిమా చూసుకోగానే ఇది కదా అన్నీ మర్చిపోయాను సార్, అన్నీ మర్చిపోయాను. చాలా కాన్ఫిడెంట్గా ఇలాంటి క్లైమాక్స్ గతంలో ఎప్పుడూ లేదని చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పొగరా మీకేమన్నా? పొగరేం లేదండి అసలు. సినిమా ఇప్పుడు సింపుల్గా లవ్ స్టోరీ అంటే కాదు సార్, నా ఉద్దేశం పొగరు అనేది ఎందుకంటున్నానంటే ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళకి పొగరు ఉందంటే నేను చేశాను, కొట్టాను, చూశాను అంటే హీస్ ప్రూవ్డ్. 50 సినిమాల్లో 40 సినిమాల్లో దాదాపుగా ప్రేక్షకుల దగ్గర తీసుకొచ్చి ప్రేక్షకులు అందరూ మాట్లాడుకునేటట్టు చేశాడు. కాబట్టి ఒక సినిమా తీసి అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతంత మాత్రం అయ్యి సో ఓటీటీలో హిట్ అనిపించుకున్న మీరు ఇక్కడికి వచ్చి ఆ సినిమా క్లైమాక్స్ లాంటి క్లైమాక్స్ లేదు అని చెప్పడంలో ఎంత గట్స్ ఉండాలి? అవి ఎక్కడి నుంచి వచ్చి నేను అడుగుతున్నాను. నిజంగా లేదు కాబట్టి వచ్చిందండి. అంటే అదేంటంటే నేను గొప్ప కథ, అద్భుతమైన కథ అని చెప్పను, కాకపోతే ప్రజెంటేషను, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కానీ అక్కడ జరిగే అది ఆ ప్రజెంటేషన్ కానీ చాలా 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 కొత్తగా ఉంటుంది. నేనైతే చూడలేదు జనరల్గా క్లైమాక్స్లు అంటే మీకు లవ్ స్టోరీలో ఉండే క్లైమాక్స్లో అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఒకలా ఉంటుంది. ఇది 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 కూడా లవ్ స్టోరీ అన్నది హ్యాపీ ఎండింగ్ ఉండొచ్చు, సాడ్ ఎండింగ్ ఉండొచ్చు. దాన్ని ఎంతలా కొత్తగా చెప్పామన్నదే పాయింట్ సినిమాకి. అది క్లైమాక్స్ అయితే నేను 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 మీకు చెప్పింది 96, 97 నుంచి సినిమాలు చూస్తున్నాను, ఏ సినిమాలోనే లేదు. అదే చెప్తున్నా. ఫైనల్గా అది తెలుగు సినిమా వాళ్ళు హ్యాపీ ఎండింగ్ కోరుకుంటారు, తమిళ వాళ్ళు మలయాళం వాళ్ళు అది ఎట్లుంటే అట్లాగా ఒక రాలాగా వదిలేస్తారు. మనం ఎలా వదిలేసాం? కాదండి మీరు అది చెప్పలేను, కానీ అందరికీ నచ్చే విధంగానే ఉంటుందండి సినిమా. క్లైమాక్స్ అనేది చాలా నచ్చే విధంగానే ఉంటుంది. మీకు ఇంకెలా చెప్పాలంటే ఇప్పుడు చిన్న సినిమాని ప్రమోట్ చేయాలి సార్, దాంట్లో ఉన్న పాజిటివ్స్ చెప్పకపోతే ఎట్లా అంటా నేను. అది పొగరు లేదా కాన్ఫిడెన్స్ అని కాదు, నిజంగానే నేను చూడలేదు, నేను 10 మందికి చూపించా. అంటే ఇప్పుడు నేనేమైనా పొరపాటు పడ్డాను, ఇది ఎప్పుడైనా ఉందేమో అని క్లైమాక్స్ ఎక్కడ లేదన్నారు. ఇంకా 10 మందిని చూసి దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ చూసి ఒక సీనియర్ జర్నలిస్టులు చూసి ఇటువంటి క్లైమాక్స్ లేదులే ఎక్కడ అన్న తర్వాత ఇంక మనం చెప్పకపోతే ఇంకెందుకు. ఇప్పుడు సినిమా లవ్ స్టోరీ అంటే ఇప్పుడు అది నేను రివీల్ చేయలేను టీజర్లో కానీ, నా ఉద్దేశం కూడా అది కాదు. టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూసినప్పుడు ఏదో ఒక లవ్ స్టోరీలా వేసుకుంటారు. అలా జడ్జ్ చేయకండి. ఇది మీరు కంటెంట్ చూసినప్పుడు ఫీల్ గుడ్, పాటలు బాగున్నాయి అందరూ అన్నారు. అది ఏ రీచ్ అన్నదే పక్కన పెడితే నిజంగానే క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుందన్న ఫీలింగ్. మేము ట్రయల్ వదిలినప్పుడు ఏదో కంటెంట్ వదిలినప్పుడు ఒక లవ్ స్టోరీ లాని తీసి పారేయకుండా ఉండటం కోసం నేను చెప్పాను అనమాట. చాలా చాలా పెద్ద విషయమే ఉంది. ఆ రోజు మేమందరం అక్కడ జర్నలిస్టులు చాలా మంది ఉన్నప్పుడు ఏంట్రా ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు, ఏంది ఎంత పెద్ద సినిమా ఏం తీసుంటాడు అనేది ఒక డిస్కషన్ అయితే నడిచింది మా దగ్గర. అందుకనే నేను అది తీసుకొచ్చి ఇక్కడ అడిగాను, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కూడా మీకు ఏంది తెలియదే ఉంది, చిన్న సినిమా కొనట్లేదు, వాళ్ళు రిలీజ్ చేసి పెడతా ఉంటారు. అలాంటిది సినిమా కొన్న వెంటనే అతను ఏమనుకున్నాడంటే చిన్న సినిమా తేజాలు అడుగుతారులే, ఏదో చేస్తున్నాడు ఏదో అనుకున్నారు. చూసిన తర్వాత హీ గేవ్ మీ హగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని తేజ గారు, సో సారీ, చాలా అండర్ ఎస్టిమేట్ చేసింది సినిమాని. మీ అందరి కష్టం ప్యాషన్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇట్స్ నాట్ ద ఫిలిం, లైట్గా తీసుకునే సినిమా కాదు ఇది. చాలా పే ఆఫ్ అయితే చాలా పెద్దగా పే ఆఫ్ అవుతుంది. మన కర్తవ్యం ఏంటంటే జనంలో తీసుకెళ్ళడం మన కర్తవ్యం. దాని టైం తీసుకుందాం అన్న పాయింట్లోనే April 19th అన్నది April 5th నుంచి 19th వరకు నోటెడ్ ఫిలిమ్స్, అంత పెద్ద సినిమాలు లేవు. ఆ 15 రోజులు మనం జనంలోకి తీసుకెళ్తే సినిమాకి బతుకుద్ది. వచ్చినాడు ఎవడో డిసప్పాయింట్ అవ్వడం అన్నది మేము కన్క్లూజన్కి వచ్చింది. మొన్న కూడా మీరు ఒక కాలేజ్ ఈవెంట్కి వెళ్తే విపరీతంగా మిమ్మల్ని బాగా ప్రైజ్ చేశారంట. ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కొన్ని వేల మంది కాలేజీ వాళ్ళ మధ్యలో మీ హీరోని బాగా
బాగా చూసుకున్నారని చెప్పి బాగా వచ్చింది అంటే అదే అన్న, దాంట్లో చాలా తక్కువ మంది చూసారు మన సినిమా కంటెంట్ అప్పుడు. సో అటువంటి కాలేజెస్కి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అది పైగా యూత్ సినిమా చూసేసరికి ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అయ్యారు, ఏం ఇంత మంచి పాటలు వచ్చినాయి, మనం వినలేదేంటి ఇంకానే అన్న దగ్గర చాలామంది వరకు. కొంతమంది విన్నారు, కొంతమందికి బాగా తెలుసు, బట్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అయ్యాం. ఎప్పుడైతే నేను ప్రీమియర్ షోకి టికెట్స్ ఇస్తా ఉన్నప్పుడు చాలా గట్టిగా చీర్ చేశారు. అంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ ద ఫిలిం. సో అనిపించింది నాకు. సో యా, చాలా చాలా హ్యాపీ అనిపించింది. వెరీ నైస్. గౌరీ నాయుడు చెప్పండి. సడన్గా మీ లైఫ్ సరే, ఇంక నాకు సినిమా గురించి మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో నాకు అర్థమైంది, ప్రేక్షకులకు కూడా తెలిసిపోయింది. ఇతనిది పొగరు కాదు, కాంటెంట్ మీద ఉన్న గౌరవం అని చెప్పేసి అర్థమైంది. అందుకని పర్సనల్ లైఫ్లోకి వద్దాం. మీకంటే మీ వైఫ్ ఫేమస్, మీరు అవునన్నా కాదన్నా. 100% అండి. గౌరీ నాయుడు అనే వ్యక్తి అనసూయ దగ్గర ఫస్ట్ స్టైలింగ్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు వ్యక్తిగతంగా. ఆమె ఫస్ట్ స్టైలింగ్ చేసింది ఒక మనసు అనే సినిమాకి ఒక అసిస్టెంట్గా చేసింది. తర్వాత రంగస్థలం, ఖైదీ 150లో సుష్మిత గారికి అసిస్ట్ చేసి అక్కడ చాలా మంచి నేమ్ తెచ్చుకుని వాల్మీకి సింగిల్ కార్డ్. సరే, అవన్నీ మీరు చెప్తారు కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా. గౌరీ నాయుడు గారు అలాగా చిన్న చిన్న ఫోటోషూట్లు అప్పుడు కూడా అనసూయకి హెల్ప్ చేస్తున్నప్పుడు అప్పటి నుంచి నాకు తెలుసు. అనసూయ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అనసూయ నాకు చాలా చాలా అంటే చాలా డీరెస్ట్ ఫ్రెండ్ నాకు. అందుకని ఈ అమ్మాయి నాకు తెలుసు అప్పుడే. ఆ అమ్మాయికి అసలు లవ్ ఫేజ్ ఒకటి ఉంటుందని కానీ హైతేజ నాయుడు అనేవాడు దొరుకుతాడని కానీ నాకు తెలియదు. నాకు హైతేజ నాయుడు లేదండి బ్యాక్ ఎండ్ లో, బట్ తనకి గౌరీ నాయుడు ఉన్నప్పుడు హైతేజ నాయుడు ఎలా అంటారా? సరే అయితే హ్యాపీ తీసుకుంటా అన్నప్పుడు అసలు మీ ఇద్దరు లవ్ స్టోరీ గురించి చెప్పండి, బ్రీఫ్గా కాకుండా కొంచెం ఎలాబరేటెడ్గా చెప్పండి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూనే హైతేజకి సంబంధించి ఏదన్నా తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. అంటే 2011లో పరిచయం అండి. సో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. తను షీజ్ టు వర్క్ ఇన్ సత్యం అనుకోండి, అప్పుడు సాఫ్ట్వేర్ దాంట్లో చేసేది, నేను టాటా క్యాపిటల్లో చేసేవాడిని. సో మా కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం, మా ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ సినిమా అయింది. అమ్మాయికి కూడా బాగా ఇంట్రెస్ట్ చాలా 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 ఇంట్రెస్ట్ సినిమా. ఇది 2011 కరెక్ట్ ఇంట్రెస్ట్. సో అప్పటి నుంచి తను సినిమా ట్రయల్స్, కాస్ట్యూమ్ డిజైనింగ్ అని, ఈవెంట్స్, మై ఈవెంట్ మేనేజ్మెంట్ అని అట్లా ట్రై చేస్తూ ఉండేది. నేను ఈ చిరంజీవి గారి ఫ్యాన్స్ అని ఇట్లా ఈ యాక్టివిటీస్లో తిరుగుతూ ఉండేవాళ్ళం. అలాగా ఒక రిలేషన్ ఏర్పడింది. వాళ్ళు మాకు కొద్దిగా డిస్టెంట్ రిలేటివ్స్ కూడా అవుతారు. ఓకే. సో మా ఇంట్లో కూడా 2020 వరకు తెలియదు. 2021లోనో 19లోనో చెప్పినట్టు, 19లో ఇంకా పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయినప్పుడు చెప్పామండి. ఓకే. సో వాళ్ళు కూడా హ్యాపీ. అంటే నేను ఆ టైంలోనే జాబ్ మానేసా. కరెక్ట్గా ఎంగేజ్మెంట్ ముందే జాబ్ మానేశాను. తను అసలు నువ్వు జాబ్ మానేసేవని కానీ వాళ్ళ ఇంట్లో ఎస్పెషల్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని ఇవ్వాలంటే ఏం చేస్తాడు, సినిమా అంటున్నాడు, సినిమా ఇండస్ట్రీలో మీరు అన్నట్టే సక్సెస్ రేట్ 5%, అయ్యేం ఆలోచించలేదు వాళ్ళు. సో గౌరీ మీద వాళ్ళకి నమ్మకం, తనకి నా మీద నమ్మకం, అంతే. ఇంకా అట్లా స్టార్ట్ అయిందండి జర్నీ. లాక్డౌన్లో జూలైలో చేసుకున్నాం. కరెక్ట్, తెలుసు. అందుకే పిలవలేదు మమ్మల్ని. అవును, పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ లాక్డౌన్లోనే ఫస్ట్. అయితే ఇక్కడ ఈ 8 ఏళ్ల జర్నీలో మామూలుగా అయితే కనుక ఈ ఇండస్ట్రీలో కానీ చాలా గొడవలు, అంటే అంత లాంగ్ పీరియడ్ ఉండకూడదు. 1 ఇయర్ లవ్ చేసేసుకుని టక్మని పెళ్లి చేసుకుంటే అది వేరే విషయం. వీటి మధ్యలో కీచులాట్లు గొడవలు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఏం లేదండి, నేను తనకి కొద్దిగా ఏమంటారు, షీఈ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫ్యూ థింగ్స్ అండి. తన చాలా డిసిప్లైన్డ్ లైఫ్ తనది. మనకు అసలు డిసిప్లిన్ లేని వ్యవస్థ. మన ఇంట్లో మాట వినలేదు, కానీ నేను మా డాడీ అంటే కొద్దిగా భయపడేవాడిని. తిన్న నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకు డిసిప్లిన్ అలవాటైంది. తను నేర్చుకోమని చెప్పలేదు, కానీ తను చూసి మనం ఇన్స్పైర్ అవుతాం కదా. ఇప్పుడు ఎవరైనా బెటర్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు, బెటర్గా ప్లాన్ చేసుకుంటున్నారంటే కొద్దిగా డిసిప్లిన్ వచ్చి ఏం గొడవలు వచ్చినా నేను సైలెంట్గానే ఉంటాను. తనకు కూడా ఒకవేళ నేను ఏదో పని చేసినా ఏం చేసినా తనకు కూడా కోపం వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఏమి ఉండదు. తనకు కూడా ఇమీడియట్గా మాట అన్నా వెంటనే కూల్ అయిపోతారు. ఇంకా అట్లా ఇద్దరికే తెలుసు. సో తప్పేదో తెలిసినప్పుడు, అదే ఇద్దరు లైఫ్ స్టైల్స్ తెలిసినప్పుడు ఆబ్వియస్గా నా సైడ్ నుంచి మైనస్ తనకు తెలుసు. దాన్ని అది పెద్దగా తీసుకోదు. ఓహో ఈ పాయింట్లో ఇలా ఉంటాడు చెప్తే నెక్స్ట్ టైం తనది నాకు తెలుసు. సో అంతే. ఇంకా
2013లో ఐక్లిక్ మూవీస్ అని ఒక వెబ్సైట్ స్టార్ట్ అయింది. అవును దాని ఓనర్ నా బాగా క్లోజ్ ఫ్రెండ్ కృష్ణ కాళ్ళకూరి అని. అవును అవును ఆయన ద్వారా అనసూయతో ఒక ఫోటో షూట్ చేయాలి. అనసూయ ఫస్ట్ ప్రెగ్నెంట్. అవును అప్పటికే నాకు తెలిసి అనసూయ 5 months ప్రెగ్నెంట్. అది బయటకు కనబడకుండా ఫోటోషూట్ చేయాలి. దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఆ హడావుడప్పుడు నేను గౌరీని కలిసాను. ఓహో ఓకే ఓకే అట్లాగా ఓన్లీ దానికోసం అప్పట్లో చాలా బడ్జెట్, ఫోటోషూట్కి డబ్బులు బడ్జెట్ ఎవరిస్తారు సార్? కానీ అప్పుడు ఐక్లిక్ వాళ్ళు చాలా ఒక మంచి బడ్జెట్, ఒక చాలా నెక్స్ట్ లెవెల్ బడ్జెట్ ఇచ్చి షూట్ చేసాము. జస్ట్ ఒక 4 hours 5 hours 6 కాస్ట్యూమ్స్, మళ్ళీ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలియకూడదు. ఇట్లాంటివన్నీ చేసి మేము కూడా చాలా చేసి ఇక్కడ దాకా. అప్పుడు నాకు గౌరీ గారు తెలుసు. అప్పటి నుంచి నేను ఫాలో అవుతా ఉన్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి వైఫా లేకపోతే కాస్ట్యూమ్ డిజైనర్ గారి హస్బెండ్ నాకు తెలియదు, కానీ అలా ఏం లేదండి, కాస్ట్యూమ్ డిజైనర్ గారి హస్బెండ్ అనుకోండి మీరు. ఎందుకంటే నాకంటే ఫస్ట్ తనే వచ్చింది ఇండస్ట్రీకి. అదే కానీ మీరు చాలా కాంప్రమైజ్డ్గా చాలా తెలివిగా మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే ఉండింది నాకు. కాంప్రమైజ్డ్ ఏం లేదండి. ఇద్దరు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు తప్పే ఉంటుంది అంటాను నేను. నాకైతే అసలు అటువంటి ఇన్సెక్యూరిటీస్ నాకు లేవు, తనకి లేవు. మగవాళ్ళందరూ మీ విషయంలో మిమ్మల్ని ఫైట్ చేయడానికి వస్తారు సార్. అలాగే ఉండదు సార్ అసలు. అవి నాకు అదేం లేదు. తన ఫస్ట్ వచ్చింది ఇండస్ట్రీకి, నా మీద తనే సీనియర్ 100% సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. గౌరీ హస్బెండ్ అని చెప్పుకోవడంలో నేను అసలు నామోషి ఫీల్ అవును. అసలు అటువంటిది ఏమి ఉండదు. నేను 10 మందికి చెప్తాను కూడా. నేను తెలిసిన ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఎవరికైనా అంటే గౌరీ నా వైఫ్ అండి, నా హస్బెండ్ అని చెప్తాను నేను. అది అసలు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ అమ్మాయి చేసిన సినిమాలు కూడా సుష్మిత గారికి అసిస్టెంట్గా అయి ఉండొచ్చు. రంగస్థలం లాంటి ఒక సినిమాకి, ఖైదీ నెంబర్ 150లో కూడా ఎంత కలర్ఫుల్గా ఉంటాయి కాస్ట్యూమ్స్. సాంగ్స్లో ఎస్పెషల్లీ సాంగ్స్ అన్నింటిలోనే అసిస్ట్ చేసింది. సాంగ్స్లో నేను చూసేవాను కదా పర్సనల్గా. రంగస్థలానికి తను ఎంత కష్టపడేది, అది 80s లుక్ తీసుకురావడానికి. ఆ ఫిలిం ఆ ఫతేనగర్ బ్రిడ్జిల కిందకి, బాలనగర్ బ్రిడ్జిల కిందకి నేను వెళ్ళేవాడిని. అసిస్టెంట్లు ఎవరు లేరు కదా. ఇప్పుడు తను ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా సెట్లోంచి నేను వెళ్ళి అన్ని తీసుకొచ్చి ఇచ్చి అన్ని చేసాం. చాలా కష్టపడేది. నైట్ ఓవర్ నైట్ కూర్చొని. అవునవును, సినిమా కంటే రేపు పొద్దునకి ఇది కావాలి లాస్ట్ మినిట్లో చెప్తారు. ఎవరో పెద్ద టెక్నీషియన్ డైరెక్టర్ అన్నారండి, షీ హాస్ వెరీ గుడ్ కలర్ సెన్స్ అని. అది చాలా పెద్ద ఎసెట్ తను. ఆమెకి కలర్స్ తను పిక్ చేసినట్టు నేను ఈ మధ్య కాలంలో, అంటే వేరే వాళ్ళు ఎవ్రీ వన్ విల్ గుడ్ ఎట్ దేర్ ఓన్ స్టైల్ అనుకోండి. తను షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ పికింగ్ కలర్స్. తను మా సినిమాలో చూసినా మీకు హీరోయిన్ కానీ హీరో కానీ చాలా క్యారెక్టర్స్. ఫైనాన్షియల్గా గౌరీ నాయుడు పర్ఫెక్ట్గా ఉంటారా? అయితే పర్ఫెక్ట్గా ఉంటారు. గౌరీయే పర్ఫెక్ట్గా ఉంటుంది. గౌరీనే నాకు అంతే, గౌరీయే పర్ఫెక్ట్ అండి. ఎవరు డీల్ చేస్తారు ఫైనాన్షియల్ థింగ్స్? తనే డీల్ చేస్తుంది నా వరకు. అంటే ఈ శశివదన సినిమాకి వచ్చేసరికి ఇనీషియల్గా తను చాలా సినిమాలు వదిలేసుకుంది, పెద్ద సినిమాలు. ఎందుకంటే నీ ఫస్ట్ సినిమాకి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు కదా, ఈ సినిమాకి నేను ఉంటా, నీకు ఫైనాన్షియల్స్ అన్నీ నేను చూసుకుంటాను అన్న టైం. అందుకే గౌరీ నాయుడు ప్రెజెన్స్ అని వస్తుంది. అంటే నేను ఫిక్స్, అంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నామండి ఏజీ ఫిలిం కంపెనీ అంటే అహి గౌరీ ఫిలిం కంపెనీ అని అనుకున్నాము. గౌరీ ఏజీ అవును. సో గౌరీ నాయుడు ప్రెజెన్స్ అంటే నాకు ఇంకా తను ఇంకా పర్మనెంట్గా ఉండాలని ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను సార్. ఇంకా తను చేసిన హెల్ప్ ఇట్స్ అన్ఫర్గెటబుల్. సరే, గౌరీలో నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి? ఫ్రాంక్గా చెప్పండి. ఫ్రాంక్నెస్ అండి నచ్చేది. తను షీఈ్ వెరీ కేరింగ్. అంటే తన అనుకున్నది, వాళ్ళు ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఏం చేసినా షీ విల్ స్టూడ్ విత్ దెమ్. నచ్చని విషయాలు అంటే ఏం లేవండి. అంటే మనకు నచ్చిన విషయాలు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు చాలా మందికి నచ్చరు బేసిక్గా. వాళ్ళు ఎప్పుడైనా కోపపడినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక ఇష్యూ మీద వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు మనకు కాసేపు కోపం వస్తుంది వాళ్ళ మీద, తప్పితే తర్వాత ఆలోచిస్తే వాళ్ళే కరెక్ట్ కదా అనిపిస్తుంది. సో అది ఇంకా నచ్చిన విషయం అని ఏమనుకుంటాం, ఇంకా ఒకటి అనుకోండి. సూపర్. ఫైనల్గా అక్షరాకి ఆమె లేని లోటు, శశివదనకి ఆమె ఉన్న అంటే అక్షరాకి షీ వర్క్ యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్. నాకు తెలుసు తను అంత అలాగే ఇన్వాల్వ్ అవ్వలేదు, అంటే డెసిషన్ మేకింగ్. ఇప్పుడు అది ఫైనాన్షియల్గా ఇప్పుడు ఏజీ అనే దాని మీద మాట్లాడుతున్నాను. దీన్ని చేసినప్పుడు శశివదనకి, ఇప్పుడు నాకు మా పార్ట్నర్కి మధ్యలో ఉండటం, తను డీల్ చేయటం అన్నది ఈ సినిమాకి ఫైనాన్షియల్స్ కానీ ఒక అదే ఇంకా యాక్టర్స్తో కానీ ఇంకా ఈ ఫైనాన్షియల్ థింగ్స్ తను ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. క్రియేటివ్గా కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చింది ఈ సినిమాకి. ఫస్ట్ సినిమాకి షీ హ్యాజ్ తనకి కొన్ని నచ్చలేని విషయాలు ఉన్నాయి, నేను సెట్ చేయలేకపోయాను అక్షరాలు. కథ విన్న తర్వాత కొన్ని నచ్చలేని ఉన్నాయి, బట్ మనం కొన్ని చేయగలిగాం, కొన్ని చేయలేకపోయాము.
ఈ సినిమాకి ఆమె ఫస్ట్ కథ చెప్పించినప్పుడే షీ లైక్ డేట్. ఓకే. ఆమె ఎప్పుడు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటుంది, డైరెక్టర్ కూడా తన జడ్జ్మెంట్ నమ్ముతాడు. ఇంకా అట్లా అనుకోండి, ఇంకా ఈ సినిమాకి అన్ని విధాలుగా హెల్ప్ చేసింది. ఇప్పుడు మధ్యలో కూడా మీరు ఫినాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అయినప్పుడు మధ్యలో ఇంకొక కొత్త ప్రొడ్యూసర్ని కలుపుకోవాల్సి వచ్చింది. అవును అవును, 100% కలుపుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు అతనికి ఫస్ట్లో ఇందులో లేడు. ప్రొడక్షన్ మీరు స్టార్ట్ చేసినప్పుడు, సినిమా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసినప్పుడు లేడు. నాకు తెలిసి ఈ విషయం. దీనికి సంబంధించి ఆయన వచ్చినప్పుడు కూడా నాకు అసలు ఏమీ తెలియదు, మా బిజినెస్ ఇటుకల వ్యాపారం, రాళ్ళమ్మే వ్యాపారం, నాకు అహితేజ మీద ఉన్న నమ్మకమే ఆయనకి కథ మీద ఉన్న కమాండ్ అని చెప్పాడు. అది ఎంతనండి, ఇంకేమైనా ఉందా దానికి? 100% అండి. తను ఏమనుకున్నాను, నేను ఒక బడ్జెట్ అనుకుని స్టార్ట్ చేస్తాను సార్. ఫస్ట్ ఇంతలో అయిపోతుంది అనుకుని దిగిపోయాను. నేను దిగిపోయిన తర్వాత అది నాకు అర్థమైపోయింది. కొంచెం ట్రావెల్ ప్రీ ప్రొడక్షన్లోనే కొంచెం వెళ్ళే కొద్దీ నాకు అర్థమైపోయిన తర్వాత ఇంకొకరిని కలుపుకోవాల్సిన దాన్ని ఏమంటారు అవసరం వచ్చిన తర్వాత ఆయన కూడా నన్ను చాలా ట్రస్ట్ చేశాడు. నిజంగానే ఆయనకి ఇండస్ట్రీ ఏం తెలియదు, ఏం లేదు. టిల్ టుడే నా జడ్జ్మెంట్ మీదే హీ బిలీవ్స్ ఇట్. ఫైనల్గా మీరు మీ ట్రస్ట్ చేసిన వ్యక్తిని మీరు తృప్తిగా హ్యాపీగా ఉంచుతానని నమ్మకం ఉందా? 100% అండి. 100% హ్యాపీగా ఉంది. అంటే ఇప్పటివరకు అయితే హ్యాపీగానే ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఈ ఫర్దర్ ఈ 20 days కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ యాజ్ పర్ ప్లాన్. అంత హ్యాపీగానే ఉంటుందని అనుకుంటున్నాను. అంటే సినిమా ఇప్పుడు మార్కెటింగే సినిమాని బతికిస్తుంది. మీరు ఎంత మంచి కంటెంట్ తీసినా వితౌట్ మార్కెటింగ్ చాలా కష్టం. దీనికోసం మీరు వేసుకున్న బడ్జెట్లో మళ్ళీ వీటిలో కూడా ఫినాన్షియల్స్ మారుతున్నాయా? లేదండి, మార్కెటింగ్ బడ్జెట్ మన తెలుగు ఇండస్ట్రీకి ప్లస్ మైనస్ అది నాకు తెలియదు. కానీ చిన్న సినిమాకి పెద్ద సినిమాకి సేమ్ బడ్జెట్స్ ఉంటాయి. కరెక్ట్. మనకి వేరే వెర్షన్ల దగ్గర ఎక్కడైనా సేవ్ చేసుకోగలుగుతాం. కానీ పబ్లిసిటీ అనేసరికి చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఇంకందరికీ ఆ సేమ్ రేట్లో ఉంది. అదొక్కటి ఇబ్బందికరంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు నిర్మాత దిల్ రాజు గారు ఇప్పుడు చామర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఇట్లా చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఒకటేలాగా అయిపోతుంది అని మీరు ఎందుకు చిన్న నిర్మాతలు వెళ్ళి చెప్పలేకపోతున్నారు? అంటే నేను ఈ 2 years నుంచి నాకు ఈ సినిమా మీద ఉండిపోయాను సార్. నాకంటే ఈ సినిమా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనుకోండి. ఈ సినిమా మనం రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ కార్డు, రిపోర్ట్ కార్డు చేసుకుంటాం కదా సార్. దాంట్లో మనకు వచ్చిన ఇన్పుట్స్ అంటే మేము ఈ షూట్ చేస్తున్నప్పుడు స్ట్రైక్ అయింది సార్. 2 months షూట్లన్నీ ఆపేశారు కదా. ఆపేసినప్పుడు ఒక 3 crores బడ్జెట్ సినిమాలకి 10% లోపు, 3 crores or 4 crores సినిమాలకి 10% లోపు, అబౌవ్ దాని మీద 30% అన్నారు. మేము అక్కడ షూటింగ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ 30% తీసుకున్నారు. ఎవరు 10% చేయలే. అప్పుడు చాంబర్ ప్రెసిడెంట్ దిల్రాజు గారు కాదు, అప్పుడు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. చాలా ట్రై చేసాం. అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అవుట్డోర్ వెళ్ళిపోయిన తర్వాత డైలీ మనకి పెరిగిపోతూ ఉంటుంది తప్పితే అక్కడ మనకి ఇష్యూ సాల్వ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. 30% పే చేసి మేము ఆ స్కెడ్యూల్లోనే ఫైట్స్ ఇవన్నీ పెట్టుకున్నాం. చాలా బర్డెన్ అయిపోయింది ఆ బడ్జెట్. అంటే ఇవన్నీ ఉన్నాయి సార్ ఇష్యూస్ మాట్లాడాల్సినవి. కానీ అది రైట్ ప్లాట్ఫామ్, రైట్ మనకి ఇంకా ఏమంటారంటే లేదు, ఏ ప్లాట్ఫామ్ అని కాదు, మీరు మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే ఇట్స్ ఒక దగ్గర ఆగిపోతే ఒక నిర్మాత తర్వాత ఒక 100 మందికి ఫుడ్ దొరకదు. అవును, మనకి ఇప్పుడు మీ ద్వారా అంటే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకున్నాను ఈ సినిమా తర్వాత ఇస్తుంది. సో మీరు అవునా? అది నాకు తెలియదు. జస్ట్ ఇది పర్సనల్ టాక్ అన్నారు. ఇంకా సరే లెట్స్ మాట్లాడుకుందాం అనేసి అనుకున్నాను. ఈ టాపిక్ వస్తుందని అనుకోలేదు. కానీ చిన్న సినిమాకి అంటే మనం రియల్ ఎస్టేట్లు, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు సార్, ప్యూర్ ప్యాషన్తో వచ్చాం. ప్రతి రూపాయి లెక్కే మనకి. ప్రతి రూపాయి లెక్కతో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ 30% పెరిగింది. ఆ 30% పెరగడం వల్ల నా బడ్జెట్ 30% పెరిగింది. ఆ 2 months హోల్డ్ చేసాం మేము. యాజ్ పర్ చాంబర్ రూల్స్ 2 months మేము షూటింగ్ వెళ్ళా. అప్పుడు అది మరి ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా సార్. పెరుగుతాయి. 2 months షూటింగ్ వెళ్ళలేదు. చాంబర్ రూల్స్ని ఒబే చేసి షూటింగ్ చేయలేము. మేము అవుట్డోర్కి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రైక్ అనౌన్స్ చేశారు. అంటే 3 days వెయిట్ చేసాం, స్ట్రైక్ రిజాల్వ్ అవుతుంది. లేకపోయేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళాం. ఎంత ఖర్చు? మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మాకు 10% కాకుండా ఈ బడ్జెట్కి 30% తీసుకున్నాం, అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే రామన్నారు అక్కడ వర్కర్స్ అందరూ. అప్పుడు ఏమవుతుంది, అవుట్డోర్లో మనం చేయలేము, అక్కడ దొరకరు. అమలాపురంలో ఎక్కడ దొరుకుతారు మనకి?
ఫోన్ చేస్తే ఒక మెకానిజం అప్పుడు లేదు అంటే అప్పుడు నిజంగా దిల్రాజు గారు ఉంటే ఎలా ఉండేదో తెలియదు కానీ నాకు అప్పుడే ఇద్దరు గట్టిగా ఫీల్ అయ్యారా? గట్టిగా ఫీల్ అయి ఉంటారు కదా. చాలా ఫీల్ అవుతాం సార్, బోల్డ్ లెక్కలు మారిపోతాయి. ఇప్పుడు మనకేంటి ఎవ్రీ మంత్ ఇప్పుడు అదే చెప్తాను కదా, నాకేమైనా వేరే బిజినెస్ ఉందనుకోండి దానిలో తీసుకొచ్చి దీనిలోనూ పెట్టడం ఏదో చేస్తాం. మనకి సినిమా తప్పితే ఏం లేదు, జాబ్ లేదు, ఏం లేదు, సినిమా మీదే ఉన్నాం. దాని ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటే నాకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కనిపించాలి కదా సార్. నాకున్న కాస్ట్ అండ్ క్రూకి ఇంతే బిజినెస్ చేయగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సినిమా చూసిన వాళ్ళు నువ్వు ఎందుకు అంత పెట్టావు అంటారు. కరెక్ట్. వాళ్ళ మీద నువ్వు పెట్టి మమ్మల్ని అడుగుతున్నావు డబ్బులు అంటారు. అంటే ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. లక్కీలీ మన సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి నేను సేల్ చేయగలిగిందా థియేటర్. నిజంగానే మాట్లాడితే మీ హీరో గురించి మాట్లాడతాం. రక్షిత్ అట్లూరికి మీరు పెట్టినంత మార్కెట్ లేదు యాక్చువల్లీ, హానెస్ట్గా మాట్లాడితే. అలాగే కోమలి ప్రసాద్ నేను ఇందాక చెప్పినట్టు హీరోయిన్స్ మీద టికెట్ తిరిగే పరిస్థితి అయితే లేదు. బాగా చేస్తే బాగా చేసిందని అప్రిషియేషన్ వస్తుంది. ఖచ్చితంగా అమ్మాయికి ఇంకో 4 సినిమాలు వస్తాయి తప్ప మీకు అమ్మాయి వల్ల వచ్చేది ఏమి ఉండదు. అవును అంటే అదే వాళ్ళిద్దరు స్క్రీన్ మీద యాడ్ అయ్యారండి. అప్పుడు నేను వాళ్ళకి ఇంత బిజినెస్ ఉంటుంది ఆ లెక్కలు వేసుకుని అయితే చేయలేదు. అంటే రక్షిత్ ముందు పలాస సినిమా థియేటర్కి అంత పే ఆఫ్ చేయకపోయినా ఓటీటీలో బాడింది. అలా అని చెప్పి ఓటీటీ వాళ్ళు ముందు సినిమాని చూసి కొనరు. ఏ సినిమాకి ఆ సినిమానే వాళ్ళకి కొలమానం. నేనేం బిలీవ్ చేశానంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. క్వాలిటీ బాగుంటే మనం ఎటువంటి సినిమా అయినా సేల్ చేయగలుగుతాం అన్న పాయింట్లోనే ఉన్నాం. నేను మీకు అంటే నేను సోషల్ మీడియాలో ఎక్కువ పబ్లిసిటీ చేస్తూ ఉంటాను సినిమాని. మీకు ఎక్కువ టైం పట్టిందని మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే నేను దాన్ని ఏదో చిన్న చిన్న అప్డేట్లు కూడా ఇస్తూనే ఉంటాను మీడియాకి. ఇప్పుడు మీరు ఈ సినిమా తెలుసు కదా మీకు, నా నుంచి తెలిసిందంటే ఏంటి, అది ఎక్కడో విన్నాననే కదా. అది నేను షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా అప్డేట్స్ ఇస్తాను. దానివల్ల మీకు ఏమవుతుంది, అలా చేస్తున్నాం అనేది కూడా తెలుసు నాకు. తెలియటం వల్ల ఏమవుతుందంటే ట్రేడ్లో ఈ సినిమా ఒకటి ఉంది అని తెలిసింది. ఇప్పుడు చిన్న సినిమాకి ఫస్ట్ సక్సెస్ అవ్వాల్సింది ట్రేడ్లో సార్. కరెక్ట్. ఇప్పుడు ప్రతి సినిమాకి లేదా మీరు చాలా బాగా చెప్పారు ఈ పాయింట్. ట్రేడ్ లో సక్సెస్ అయితే వాళ్ళు తీసుకెళ్తారు. ఇప్పుడు నేను మొన్న మేము వ్యాపారం చేసాం, థియేటర్కి వెళ్ళి క్లోజ్ అయింది. మాకు సంబంధం లేకుండానే స్టాండీలు పోస్టర్లు అన్ని థియేటర్స్కి వెళ్ళిపోయినాయి. డిస్ట్రిబ్యూటరే వాడు చూసుకున్నాడు. ఇప్పుడు ఏలూరు నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి నాకు అందరూ ఫోటోలు పెడుతున్నారు. అంటే ముందు ఫస్ట్ ట్రేడ్ లోకి వెళ్ళాలి. అదే మామూలుగా కనుక మీకు ట్రేడ్ కి వెళ్ళకపోతే అవన్నీ మీరు పెట్టాలి. అదంతా పెద్ద బర్డెన్ కదా, చాలా బర్డెన్. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుందంటే ఇప్పుడు నెంబర్ గేమ్ అయిపోతుంది సార్. ఇక్కడ సినిమా వచ్చేసరికి ఏమవుతుందంటే మనం కంటెంట్ వదులుతాం. ఇప్పుడు ఏమవుతుందంటే వేరే సినిమాతో కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే దాంట్లో హీరో ఉంటాడు, ఆ వ్యూస్ తో నీ వ్యూస్ కంపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా ట్రాప్ లో పడిపోతున్నాం మేము అందరం. ఏమవుతుందంటే దానికి 5 మిలియన్ వస్తుందంట, దీనికి 2 మిలియన్ వస్తుందంట వ్యూస్. నేను హానెస్ట్ గా నేను ఒకటి చెప్పొచ్చా మీకు? చెప్పండి. ఈ నెంబర్ గేమ్ వల్ల మీకు చేతిలో డబ్బులు వెళ్ళిపోయి చమురు వదులుతుంది తప్ప ఈ నెంబర్ గేమ్ వల్ల 5 మిలియన్ 10 మిలియన్ వల్ల మీ టికెట్ తెగుతుంది అనుకోవటం చాలా అన్యాయం సార్. 100% అండి. ఎందుకంటే దీనివల్ల ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నాకు తెలుసు. ఈ 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ 4 మిలియన్ అనేది ఎంత ట్రాష్. దీనివల్ల డబ్బు పెట్టే బదులు దాన్ని అవుట్పుట్లో పెట్టుకొని దానికి సంబంధించి ప్రమోషన్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్. 100% అండి. నేను అలాగే బిలీవ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నెంబర్ గేమ్ వల్ల ఏంటంటే 10 మందిని బతిమాలాలి, షేర్ చేయండి, ఈ తెలిసిన వాళ్ళందరినీ, వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి బోలు మంది సినిమా వాళ్ళు అడుగుతారు. ప్రతి కంటెంట్ దాని మీద జడ్జ్ చేస్తున్నారని భయపడి నాకు ఒక పెద్ద వ్యక్తి చెప్పాడు, అరే నువ్వు వదిలిన ప్రతి కంటెంట్ చాలా బాగుంది, అంటే చిన్న సినిమాకి బాగాలేదు అని రావటమే చాలా పెద్ద మైనస్. నీ ప్రతిదీ బాగుంది అంటున్నారు, బాగాలేదని రాలేదు నీ దానికి, అది అదృష్టం. జనాల్లోకి వెళ్తావా నువ్వు నీ ట్రేడ్ ఎంత అనేది 2 కోట్ల 3 కోట్ల, నీ ట్రేడ్ అంతే 3 కోట్లు అంటే 2 లక్షల మంది చూడాలి నీ సినిమా అంతే. అంటే నువ్వేంటి 20 లక్షల మంది టార్గెట్ చేస్తావు, 20 లక్షల మంది నువ్వు టార్గెట్ చేయొద్దు, అది తీసుకొస్తావు సినిమా. ఆ 2 లక్షలనే నువ్వు 2 లక్షలకి పెట్టుకో. ఇప్పుడు నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే అండి, యూట్యూబ్లో ఇప్పుడు మనకున్న సర్కిల్లో మా చుట్టాలు, మా ఫ్యాన్స్, మా వాళ్ళు, నా ఫ్రెండ్స్ మీకు తెలియదు కాదు, వీళ్ళందరూ ఉంటారు. నేను అనుకుంటా దాంట్లో ఒక 60,000 మంది, 1,00,000 మందో 2 లక్షల మందో వాట్ ఎవర్ వాళ్ళు రీచ్ అవ్వడం వల్ల చూస్తారు. ఆ 2-3 లక్షల మందిలో నాకు 20,000 మంది ఫస్ట్ డే వచ్చినా చాలు. అది నాకు ఫస్ట్ డే 10,000 మంది చాలు సార్ నా సినిమాకి. కరెక్ట్. నా ఫస్ట్ డే 5,000 మంది చాలు. షోలో 5,000 టికెట్స్ బుక్ అయినాయి 24 hours లో. ఇట్స్ ట్రెండింగ్ అంటే చాలు. వాళ్ళు ఎంతమంది మౌత్ టాక్ వెళ్తారు, నువ్వు టార్గెట్ పెట్టుకోవాల్సింది అది. అంతేగాని ఈ మిలియన్స్ పెట్టేసి మేము ఇంత పెట్టేసి ఇప్పుడు దానివల్ల అదే అన్నాను మీకు, చిన్న సినిమాకి పెద్ద సినిమాకి అది ప్రెజర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు అదే అన్నాను కదా, అక్షరాకి బోల్డ్ మంది బోల్డ్ చెప్పేవారు నాకు. ఈ సినిమాకి ప్రతి ఒక్కరు పాజిటివ్ ఉన్నారు. ఇప్పుడు నా సర్కిల్లో 3,000 మందో 5,000 మందో డే 1 చూస్తే చాలు నాకు అంతే.
దట్ ఈస్ ద అనాలిసిస్. దట్ ఈస్ ద అనాలిసిస్. మాకు స్లోగా అంటే ఈ ప్రాసెస్ అంటే టైం తీసుకోవడం వల్ల మీరు చెప్పింది ఎందుకంటే నాకు ఇవన్నీ కూడా ఈ సినిమాని తీసుకెళ్ళాలి, ట్రేడ్లో సక్సెస్ అయ్యాం, నెక్స్ట్ జనంలో ఒక 20 రోజులు ఎలా తీసుకెళ్దాం, అవసరం అయితే 1 వీక్ ముందు షోలు వేద్దాం, అది వీక్ ముందు ఇంటర్నల్గా నమ్మకం ఉంటే ఇంటర్నల్గా. ఇప్పుడు సినిమా దాచుకుంటే దాగేది కాదు, ఎవడైనా సినిమా చూసే కొంటాడు. కరెక్ట్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఊరికే ఇస్తాడు, నాకు 2 కోట్లు చెప్పండి, ఎవడో సినిమా చూసే కొంటాడు. కరెక్ట్. వాడికి నచ్చాలి, ఓటీటీ వాడికి సినిమా పంపించాలి, హిందీ వాడికి సినిమా సరే, పంపించాలి. ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఓటీటీల మీద సినిమా తీసేయచ్చు అని చెప్పి జనాలందరూ వచ్చేస్తుంటారు, నిర్మాతలు. చాలా మైనస్ సార్ ఇది ఎంతవరకు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, అవును రేపొద్దున 1000 టికెట్లు కొనిపించలేని హీరోలు అవును వాళ్ళు హీరోలు అని చెప్పుకుంటారు. ఉదాహరణకి టాప్ 10 హీరోలను తీసి పక్కన పెట్టేయండి, మిగతా హీరోలంతా, నేను హార్ష్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, అవును 10 టికెట్లు కూడా కొనిపించలేని హీరోలందరూ హీరోలు అని చెప్పుకుంటారు సార్. అవును వాళ్ళు పెద్ద హీరోలు అడిగినట్టు, స్టార్ హీరోలు అడిగినట్టు వీళ్ళందరూ అడుగుతుంటారు. అవునండి. వాళ్ళ రెమ్యునరేషన్లు కానీ, వాళ్ళ హోదాని కానీ, వాళ్ళ పబ్లిసిటీలు కానీ వీళ్ళందరూ వాళ్ళతో పోల్చుకుంటారు. అవును అసలు వాళ్ళకి వీళ్ళకి కంపారిజనే లేదన్న సంగతి మీరు చెప్పగలరా మీ హీరోలకి? 100% అండి. ఇప్పుడు మా హీరో అయితే చాలా గ్రౌండెడ్గా ఉంటాడు. అదే మీ హీరో గురించి వదిలేయండి. అదే జనరల్గా చెప్తున్నాను, నేను అటువంటి సింక్ అయిన వాళ్ళతోనే చేస్తాను సార్. నేను బేసిక్గా నేను డైరెక్టర్ అయినా ఎవరైనా నేను ఏంటంటే ఒక 6 నెలలు 7 నెలలు ట్రావెల్ చేయాలి మనకి. అంటే సినిమా అన్నది కొలాబరేటివ్ వర్క్, ప్రతి క్రాఫ్ట్ ప్రతి ఒక్కరు చేసుకోవాలి. హీరో కూడా మనం చెప్పాల్సింది చెప్తాం, హీరోయిన్ గారికి కూడా మనం చెప్పాల్సింది చెప్తాం. అంటే కొన్ని పేరు కావాల్సిన సినిమాలు ఉంటాయి సార్, కొన్ని డబ్బు వచ్చే సినిమాలు ఉంటాయి. మనం క్లారిటీ తీసుకోవాలి అది. అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా సినిమా బాగోకపోతే ఏమీ చేయరు, ఎవడు చేయలేదు, ఎవడో చేయడం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న టాప్ 10 హీరోస్ అంటే ఒక 5-6 తీసేస్తే ఎవరైనా సరే కట్ చూపించాల్సింది వాళ్ళకి. ఓటీటీ కట్ 25 మినిట్స్ 30 మినిట్స్ వాళ్ళకి చూపించకుండా వాళ్ళు మనం అనుకున్న రేట్ ఏమి ఇయ్యరు ఎవరు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్స్లో మనం సినిమాలు రిలీజ్ చేయాల్సి వస్తున్నాయి. ఇవన్నీ తప్పించుకోవాలంటే సినిమా బాగుండాలి. కరెక్ట్. ఇవి మెయిన్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సినిమా మినిమం ఉండాలి. నువ్వు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఓటీటీలు నీకు బిజినెస్ అయిపోతాయని సినిమాల్లోకి రావద్దు. అలా వచ్చే వాళ్ళందరూ అబద్ధం వలలేసి పట్టుకున్న నిర్మాతలే. చాలా తప్పు అది. నేను నా ఫస్ట్ సినిమా ఓటీటీ కోసం అంటే సేఫ్ అయిపోయాను సార్. నేను థియేటర్ని దృష్టిలో పెట్టుకుని అంత ప్యాడింగ్ ఆర్టిస్టులు అంతా పెట్టాము, మేము అంతా చేసుకున్నాం. ఆ టైంలో కోవిడ్ వల్ల థియేటర్ వాల్యూ 0 అయిపోయింది. కరెక్ట్. ఎప్పుడు కూడా థియేటర్నే నువ్వు టార్గెట్ పెట్టుకోవాలి. కరెక్ట్. ఓటీటీ అన్నది ఇప్పుడు థియేటర్ నీకు ఛాన్స్ ఉంటుంది, థియేటర్ నీకు అడ్వాన్స్ ఇస్తాడో రిలీజ్ చేస్తాడో అక్కడ నుంచి వస్తుంది అని ఉంటుంది. ఓటీటీ నువ్వు చెప్తే నువ్వు ఎక్కడ రిలీజ్ చేస్తావు సినిమాని? కరెక్ట్. నువ్వు థియేటర్ వాల్యూ లేని సినిమా తీసావనుకోండి, నువ్వు ఎక్కడ రిలీజ్ చేస్తావు? అందుకే కదా 400-500 సినిమాలు సార్, నాకు తెలిసి 400-500 సినిమాలు మన హైదరాబాద్లో తెలుగులో అలా రిలీజ్ కాకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 1 కోటి నుంచి 8 కోట్లు పెట్టిన సినిమాలు ఉన్నాయి. అదే అన్నాను సార్, ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో 1 కోటి అని పెట్టి దిగితే 3 అవుతాయి సార్. అంటే ఇన్విజిబుల్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. అంటే నువ్వు 30 రోజులు వేసుకుంటావు స్కెడ్యూల్, 45 రోజులు 45 అవుతుంది, 50 అవుతుంది. దానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి. నేచర్ సపోర్ట్ చేయాలి నీకు, యాక్టర్ సపోర్ట్ చేయాలి, బడ్జెట్ వేసుకునేటప్పుడు ఇవన్నీ ఉండవు. ఎందుకంటే షార్ట్ ఇంత టైం తీసుకుంటాడని నీకు బడ్జెట్లో ఎలా తెలుస్తుంది? కరెక్ట్. నువ్వు బాగా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రోజుల్లో అవసరమైతే 10 రోజులు రీషూట్ చేయి తప్పితే క్వాలిటీ లేకుండా మాత్రం నువ్వు చుట్టేది సినిమాని దయచేసి. అంటే ఎందుకవుతుందంటే చూసుకోండి, అంటే ఎంత బాగుంటుంది సక్సెస్ ఫెయిల్యూర్ మన ఇదిలో ఉండదు సార్. కరెక్ట్. ఇప్పుడు అట్లీస్ట్ నీ టీంలో ఉన్న 10 మందికి నచ్చే సినిమా తీయి, ఆ సినిమా 100 మందికి నచ్చవచ్చు, 1000 మందికి నచ్చచ్చు, ఇంక డిపెండ్స్. అట్లీస్ట్ మనకు నచ్చే సినిమా తీసుకోవాలి. దానికి లేకుండా ఓటీటీలో వచ్చేస్తాయి అంతే ఉండదు సార్. గేమ్ అది అంతే, దొరికేస్తాం అంతే, దొరికి పడేస్తారు, మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోతాం అంతే. ఒక సినిమా చేసి మన సినిమా ఇండస్ట్రీని తిడతారు వచ్చి, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళడం. కానీ ఇట్స్ ఎ గ్రేట్ బిజినెస్ కంటెంట్ వాల్యూ ఉన్న ఇండస్ట్రీ సార్ ఇది. సార్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఎనీ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీలో యూ హ్యావ్ టు స్టిక్ టు ద థింగ్ వాట్ యూఆర్ డూయింగ్ అండి. నేర్చుకుంటూ ఉండాలి. అంటే కష్టాలు వస్తాయి. అంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ చాలా ఎన్నో లక్షల మందిలో చాలా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. కరెక్ట్. దానికి అంత ఈజీగా ఎందుకు వచ్చేస్తుంది సక్సెస్? కరెక్ట్. అంటే నువ్వు చదివే నువ్వు జాబ్ రావాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు చదవాలి, ఇంజనీరింగ్ వరకు చదవాలంటే 16 ఇయర్స్. నీకు ఫ్రూట్స్ రావడానికి సినిమా ఇండస్ట్రీ కూడా నీకు ఒక స్కూల్ లాంటిది, ఇక్కడ నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్, నేను ఎప్పుడు ఇది ఒక యూనివర్సిటీ అని చెప్తాను. యూనివర్సిటీ నేర్చుకోవాలి. ఇప్పుడు నాలాంటి ఏంటంటే కొంచెం రిస్క్ యూనివర్సిటీ మాది, ఎందుకంటే డబ్బులతో కూడుకున్నది కాబట్టి కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, చేతికారాలు ఉంటాయి, వెనకాల బ్యాక్ మాటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ తట్టుకోవాలి. ఈ బ్యాక్ స్టాబింగ్ గురించి తెలుసా అండి మీకు? 100% సార్, మనం చూసున్నాం కదా, 4 ఏళ్ళ నుంచి చాలా చూసాను. అంటే ఇంత చూసుకుని వస్తే తప్పితే సక్సెస్ రాదు సార్, అంత ఈజీగా ఉండదు. చాలా మంది చూసాను నేను. లేటెస్ట్గా నేను సిద్ధు జోనాల్ గడ్ని కూడా నేను అదే అనుకున్నా.
అంటే సక్సెస్ చెప్తాను ఇండస్ట్రీ. 16 ఏళ్ళు. ఆరెంజ్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన సిద్ధు జోనల్ గడ్డ అదే ఆరెంజ్ సినిమా డైరెక్షన్లో హీరోగా చేస్తున్నాడు. అంతకు మించి సక్సెస్ ఏముంటుంది సార్ ఇండస్ట్రీలో. కరెక్ట్. అంటే సార్ అతను 13 years అంటే జాబ్ చేసుకుని వచ్చినాడు, ఎన్ని పడి ఉంటాడు. అవును, ఐ కెన్ ఇమాజిన్ కదా. అది నాకు అంటే ఇంకా ప్యాషన్లో ఉన్న నెక్స్ట్ లెవెల్ డెప్త్. నేను అందుకే సిద్ధుతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, మామూలు సామాన్యమైన వ్యక్తి కాదండి. అలా చాలా మంది ప్రొడ్యూసర్స్ ఆఫీస్ బాయ్ కింద చేసి వచ్చిన వాళ్ళు ఈరోజు చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. డైరెక్టర్లు అంటే మనం ఇప్పుడు విశ్వంబర చేస్తున్న వేణు గారు, ఆయన నాకు డైరెక్ట్గా పరిచయం లేదు కానీ నా ఫ్రెండ్స్ ద్వారా ఇంటర్వ్యూ ఉన్నది. ఆయనకి ఎన్ని సినిమాలు స్టార్ట్ అయ్యి ఆగిపోయినాయి, ఒక్క సినిమాతో నెక్స్ట్ సినిమా చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన. కరెక్ట్ సార్. ఇప్పుడు April 19 రిలీజ్. అవునండి. మీ హీరో హీరోయిన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, కోమలి కానీ లేకపోతే రక్షిత్ కానీ. అవును. వీళ్ళిద్దరితో మీకు వచ్చిన అంటే పాజిటివ్గా మీకు వాళ్ళని పెట్టుకోవటం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి? అంటే నష్టం ఏం లేదండి. బేసిక్గా నష్టం ఎక్కడ ఉంటుంది అంటే మార్కెటింగ్ అప్పుడే మనకి ఏదో అనిపిస్తుంది, ఏమో స్టార్ పెట్టుకుంటే ఏమైనా మనకి రీచ్ ఇంకా బెటర్ ఉంటుందేమో అని. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి వాళ్ళు 100% న్యాయం చేశారండి. అంటే సినిమా చూసిన వాళ్ళందరూ వాళ్ళిద్దరూ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇప్పుడు లవ్ స్టోరీస్కి ఏంటంటే మీరు గతంలో చూసిన ప్రతి లవ్ స్టోరీ కొత్త యాక్ట్రెస్ చేసిందే పెద్ద హిట్లు, జయం నుంచి కరెక్ట్ మొన్న రీసెంట్గా వచ్చిన బేబీ వరకు కూడా ఆ పేరు చాలా ఫ్రెష్గా ఉండాలి బేసిక్గా. ఆ ఎమోషన్కి ఆడియన్కి ఎమోషన్ కనెక్ట్ అయ్యే ఇది. సో ఆ విషయంలో వీళ్ళిద్దరిది 100% సక్సెస్ అయ్యారు. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు టెంప్లెట్గా ఇప్పుడు లెక్కలు వేసుకుని చేసే పరిస్థితి లేదు. అంటే అక్కడ నుంచి రాలేదు కదా, మనం ఏదో ప్యాషన్గా మంచి సినిమా చేయాలన్న పాయింట్లో వచ్చాము. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ ఉండవు కదండి, కథకి ఎవరు బాగుంటారు, స్క్రిప్ట్కి ఎవరు బాగుంటారు అని. ఈ లెక్కల ప్రకారం చూస్తే వాళ్ళు 100% న్యాయం చేశారండి. అది ఇంకా రీచ్, ఈ మార్కెటింగ్ అప్పుడు చేసేటప్పుడు సినిమా నలుగురికి తెలియాలి, ఎవడో అంటాడు పబ్లిసిటీ పెంచు అంటాడు, వాడికి తెలియదు. అప్పటికి మనం చాలా చేస్తున్నాం. అవును. బేసిక్ వాడేంటి, వాడు ఎవడో స్టార్ హీరో కోసం చూస్తాడో వాడి సినిమా. బేసిక్గా మనం వచ్చిన ఇండస్ట్రీని నా ఫ్రెండ్స్ అందరూ ఎవరో చరణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, వాళ్ళందరూ వాళ్ళ కొత్త సినిమాలు ఏముంటుంది చెప్పండి. మనం చిరంజీవిని చూసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడో చెప్పాలి, ఎక్కడో మూల మన సినిమా కాబట్టి కొంచెంమంది తెలుస్తుంది. కరెక్ట్. అలా చిన్న సినిమాని జనంలో తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి తప్పితే జస్ట్ అంత వాళ్ళతో అయితే 100% దే లివ్డ్ ఇన్ ద రోల్స్. నిర్మాతగా నిజంగా ఇండస్ట్రీలో ఎంతకాలం కొనసాగగలను అనుకుంటున్నారు? నేనైతే ఇక్కడే ఉందామని అనుకుంటున్నాను సార్. కొనసాగాలంటే కొనసాగాలి అంతే. ఇంకా అంటే ఇప్పుడు మనం ఒక వర్క్ సిన్సియర్గా చేసేటప్పుడు ఉంటామని నేనైతే బిలీవ్ చేస్తున్నాను సార్. మనం ఇక్కడికి వచ్చి ఏమి అదర్ యాక్టివిటీస్ అదర్ దాని గురించి ఇన్కమ్ సోర్సెస్ కూడా లేవు, అదర్ ఏం లేదు. ఓన్లీ ఇండస్ట్రీ నుంచి వచ్చాము. మా వైఫ్ ఉంది, అంటే ఆల్టర్నేట్ అంటే జాబులో ఉన్న సేవింగ్స్ అన్నీ ఫస్ట్ సినిమాలో పెట్టాము, అయిపోయినాయి. సెకండ్ సినిమా కింద మీద పడి చేసాము. అంటే ఈ ఏమంటారంటే ఇప్పుడు మనకి సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ రెడీగా ఉంది సార్. కాకపోతే మనం ప్రూవ్ చేసుకోవాలి ఎవరికైనా. ఇప్పుడు ఏమవుద్దంటే మా బ్రదర్ కానీ ఇంకెవరైనా సపోర్ట్ చేయాలంటే వీడికి సపోర్ట్ చేసామంటే ఇంక ఇక్కడే సెట్ వీడు ఇంకా మాట ఎండాడు అన్నట్టు అనుకుంటారు ఎవరికాళ్ళే. సక్సెస్ అయ్యి వాళ్ళకి అరే ఐఎమ్ గుడ్ అట్ ఇట్ అన్నాం అనుకోండి, వాళ్ళకి కూడా ప్రూవ్ చేసుకుంటాం. ఇంకా మనకి ఆల్ సైడ్ నుంచి ఇంక టెన్షన్ ఉండదు. ఇంకా సో ఈ ఫ్యామిలీ ఒక్కళ్ళే టెన్షన్ పడుతున్నారు. అంటే గౌరీ ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో మా ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతున్నారు. బట్ నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే టెన్షన్ పడక్కల్లా. మీ అబ్బాయి కానీ మీ బ్రదర్ కానీ ఇక్కడ ఏమంటారు అదర్ యాక్టివిటీస్లో లేదు, తప్పు చేయట్లేదు, ప్యూర్ ప్యాషన్తో సినిమా చేస్తున్నారు. బయట వాళ్ళు ఏమంటారు, పక్క వాళ్ళు ఏమంటారు, చుట్టాలు ఏమంటారు, అవి మీరు మైండ్లీ తీసుకుని మీరు హెల్త్లు ఖరాబ్ చేసుకోవద్దు. జస్ట్ వన్ ఫ్రైడే మనదే అవుతుందని వెయిట్ చేయాలి అంతే. అంతే అంతే అంతే. సూపర్గా చెప్పారు సార్. ఇప్పుడు ఒక కొడుకే ఇండస్ట్రీకి వెళ్తానంటే వద్దనుకునే ఈ రోజుల్లో కొడుకు కోడలు ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఇంకా ఇంకా ప్రెషర్ ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే గౌరీ ఈజ్ ప్రూవ్డ్ కదండి. ఇప్పుడు తను తిట్టేది ఏంటంటే ఇప్పుడు ఈ 1 year నువ్వు సినిమాలు నీ కెరియర్ చూసుకోకుండా తేజ వెనకాల ఎలా బ్లైండ్గా ఉన్నావు తనకు వస్తుంది. ఓకే, నీ పని కూడా నువ్వు చేసుకోకుండా నువ్వు తేజ వెనకాలే ఉండిపోయావు అన్నది చాలా మంది నా దగ్గర అన్నారు. బేసిక్గా తన దగ్గర ఎంతమంది అన్నారో తెలియదు కానీ బట్ షీఈ్ వెరీ క్లియర్. ఇప్పుడు ఏంటంటే షీ వాంట్స్ టు సపోర్ట్ మీ అండి, అంతే. 5 వయసు చేసింది నిజంగానే. మేము అందరి కష్టం సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుందండి అని. మినిమం చాలా బాగుందని నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది అన్నది తెలియదు. సో మేమందరం చేసిన సాక్రిఫైసెస్ వర్త్ ఇట్. కానీ కనబడుతుందండి మీరు ఇంత ప్యాషనేట్గా చెప్తున్నారు కాబట్టి చాలా హానెస్ట్గా అనిపిస్తుంది.
ఈ పాయింట్లో మీరు ఒక లవర్ కాబట్టి, ఒక ప్రేమికుడిగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి, మీ సినిమా మీద కూడా ఒక లవ్ ఎఫెక్షన్ ఉండింది కాబట్టి, దీన్ని ఎంత రిఫ్లెక్ట్ చేసి ఉంటారు మీరు సినిమా మీద? అంటే లవ్ అంటారా? అంటే మా లవ్ స్టోరీకి సినిమాలో ఉన్న లవ్ స్టోరీకి అసలు సంబంధం లేదండి. మేము కనెక్ట్ అయిన విధానం వేరు. అంటే ఇద్దరు మనుషులు రకరకాలుగా అదే కదండి స్టోరీస్. ఒక్కొక్కటి లవ్ స్టోరీ ఒకలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది కదా. స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీ మా స్టోరీకి సంబంధం లేదు. కానీ ఉమెన్ క్యారెక్టర్ మీరు లాస్ట్ టైం ప్రెస్ మీట్ అయినట్టు చెప్పాను కదా, గుర్తుందా మీకు? అదే నాకు ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఎంతో కొంత వాల్యూ ఉండాలనేది అనిపిస్తుంది అండి. కరెక్ట్. అంటే మనం ఎన్నో సినిమాలు ప్రీమియర్లు చూసి, మీకు తెలుసు ప్రెస్ షోలకు వచ్చి అన్నీ చూసి మనం ఏదో కింద కూర్చొని మాట్లాడేస్తూ ఉంటాం. రేపొద్దుట నాకు మైండ్లో నా సినిమా చూసి వచ్చిన తర్వాత ఎవరేమో మాట్లాడతారు, మీడియా వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఎవరేం మాడేసుకుంటారు. అంటే మనం స్టార్ హీరోతో సినిమా చేసే స్థాయికి ఇంకా ఎదగల. స్టార్ హీరోతో చేస్తే కొన్ని లిబరేషన్స్ అవి ఉంటాయి కదా, కొన్ని వదిలేస్తూ ఉంటారు, కొన్ని క్షమిస్తారు. ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఐటమ్ వల్లే అంటారు. ఇప్పుడు మనం ఫ్యాన్స్ ఐటమ్ అని చెప్పుకునే సీన్ కూడా పెట్టుకోలేము. కరెక్ట్. సో అవన్నీ ఏమవుతుందంటే చూసుకున్నాను. నాకు ఖచ్చితంగా ఉమెన్ క్యారెక్టర్ చెప్తున్నాను కదండి, ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలనిపించింది. చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ని చూసాను. గౌరీని కానీ, వాళ్ళ మదర్ కానీ, మా మదర్ని కానీ, ఎస్పెషల్లీ గౌరీ నాకు సపోర్ట్ చేసిన విధానం చూస్తే నాకు ఉమెన్ క్యారెక్టర్ని ఏమైనా అంటే కొద్దిగా నాకు ఏమైనా చిన్న చేస్తే నాకు లైట్ ఇరిటేషన్ వస్తుంది సార్. అది ఎంత కమర్షియల్. బేబీ సినిమా చూసి మీకు ఏమనిపించింది? బేబీ సినిమాలో ఎమోషన్ ఉంది సార్, అది 100%. అంటే అతను చెప్పిన కథ విధానం వేరు, కానీ చాలా సిన్సియర్గా అసలు అది మనం తప్పు. అది బేబీని హీరోయిన్ క్యారెక్టర్ బ్యాడ్ అంటారు, కానీ హీరోయిన్ క్యారెక్టర్ బ్యాడ్ అంటే నేను ఒప్పుకోనండి. అదే అన్నాను కదా. అతను చెప్పిన కథ వేరు, చాలా సిన్సియర్ కథ చెప్పాడు. ముగ్గురు మనుషుల మధ్యన చాలా సిన్సియర్ కథ. ఇది సమాజంలో జరుగుతున్న ఒక ప్రక్రియ. అది హీరో అమాయకుడు అవటంతో హీరోయిన్ మీద నెగిటివిటీ వచ్చింది, కానీ అది దాంట్లో కూడా స్క్రీన్ ప్లేలో ఉంటుంది కదా, తెలియకుండానే ఆమె ట్రాప్ లో ఇరుక్కుంటుంది. అదే అన్నాను, మనం కథ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఆ కథని హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి సార్. మన కథని హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. నేను అనేది అది ఈ పాయింట్ చెప్పడానికే నేను ఇది అడిగా. అదే మన కథని హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. బేబీ కథని హీరో అంటే జనరల్గా ఏంటంటే అందరూ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ కథలు రాస్తున్నారు కదా. జనరల్గా ఏంటంటే ఓ హీరో అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ విల్ కనెక్ట్ అన్న పాయింట్లో ఉంటారు. మన సినిమాలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగే, కాకపోతే అమ్మాయిది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే. శశి అమ్మాయి పేరు శశి వదనే. అవును. ఓకే. అంటే ఇంకా అమ్మాయితో అదే చంద్రబింబం వంటి మొహం కలగదు అన్నది ఉంది. ఇంకొక శశి వదన ఇంకో మీనింగ్ ఉండదు. సినిమా చూసిన తర్వాత అది అక్కడ తెలుస్తుంది. అదే. ఎనివే సార్, అసలుకి చాలా నాకు మీలాంటి ఒక జర్నీ, అంటే ఏదో వచ్చేసి ఇక్కడ ఏదో ఇండస్ట్రీలో ఏదో చేసేసి తడతడ చేసేసి ఒక సినిమా తీసేసి మాయమైపోయే బ్యాచ్లో మీరు లేరనేది 100% నాకు తెలుసు. 100% అండి. ఎందుకంటే నాకు విషయం చెప్తా, మధుర శ్రీధర్ గారిని నా ఫస్ట్ సినిమా బ్యానర్ లాంచ్కి పిలిచాను సార్. ఆయన వచ్చాడు. ఆయన కూడా ఎందుకంటే మనం ఎత్తుకుంటాం కదా మన పక్షి గూట్లు ఏంటంటే సాఫ్ట్వేర్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చాడు. హీస్ ఎ వెరీ జెన్యూన్ వెల్ విషర్, నాకు బ్రదర్ లాగా. ఆయన ఫస్ట్ బ్యానర్ లాంచ్కి పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు జనరల్గా ఏంటంటే అప్పటి వరకు మనకు తెలియదు, అది మనం నెగిటివ్గా అనుకుంటాం. జనరల్గా వచ్చానని చాలామంది ఫస్ట్ సినిమా చేసేసి ఏదో ఇష్టంతో వస్తారు, ముందు వెనక ఆలోచించుకోకుండా వస్తారు, సెకండ్ సినిమాకి ఉండరు. మీ జర్నీ కంటిన్యూ అవ్వాలనుకున్నానంటే అప్పుడు సెకండ్ సినిమా చేసినప్పుడు మెసేజ్ పెట్టా, భయ ఐ డిడ్ంట్ స్టాప్, నేను స్టార్ట్ అయ్యానని చెప్పా. మొన్నది ఇప్పుడు థర్డ్ ఫిలింది అనౌన్స్మెంట్ ఇవ్వాలి. నాకు ఆయన ఇప్పుడు ప్రొడక్షన్లో యాక్టివ్గా ఉన్నారా, ఇప్పుడు వేరే దాంట్లో కొలాబరేషన్ అయ్యి ఉన్నారా అన్నది పక్కన పెడితే, నాకు యు ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. నా థర్డ్ సినిమా మీరే లాంచ్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పారు 2 సినిమాల్లో ఆగిపోతాను, ఇది నేను 3వ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు చెప్తున్నాను నేను 3వ సినిమా చేస్తున్నాను. సో అది నీతోనే లాంచ్ చేపిస్తా ఆ పోస్టర్ అని చెప్పాను. సూపర్. అంటే అదేంటంటే మనం ఫస్ట్ నుంచి కొన్ని నేర్చుకున్నాం. సరే, అయితే మీకు నాకు ఇంకొక రిలేషన్ ఉంది, అది చెప్తా ఇప్పుడు. చెప్పండి. నాకు తెలియదు, నాకు ఇప్పుడు తెలుసుకుంటా. అయితే మధుర శ్రీధర్ 2008-09లో స్నేహగీతం అనే ఒక సినిమా తీసి చేశాను. అవును. మొత్తం ముందు రోజు ప్రీమియర్ వేసేసి గందరగోళం అయిపోయి అంత నెగిటివ్ టాక్ అది ఇది దామ్ చూసుకుంటే ఆ సినిమాకి పిఆర్ఓ లాగా బాబురావు గారు ఉండేవారు, ఆయన తర్వాత చనిపోయారు. దానికి మొత్తం నేనే చూసాను ఆ రోజు ప్రీమియర్స్ కానీ అంతా చూసినప్పుడు. తర్వాత రోజు పొద్దున అప్పటికే ఆయనకి అయిపోయింది లైఫ్,
నా జీవితం అయిపోయింది, నీ అమ్మ మొత్తం కొలాప్స్, మొత్తం ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వచ్చి అనవసరంగా చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడిని, అంత పెద్ద సంస్థలో నుంచి వచ్చేసారని చెప్పి బాధపడతా బేగంపేట బ్రిడ్జ్ మించి వెళ్తున్నాడంట కార్లో. ఇది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నాకు కూడా తెలియదు. నేను ఒక మామూలుగా చాలా హానెస్ట్గా, సార్ తీసేశారు సార్ సినిమా, సూపర్గా నచ్చింది నాకు అని చెప్పేసి మధ్యాహ్నం 12 తర్వాత రోజు పొద్దున్న ప్రసాద్ ల్యాబ్లో ఒక స్పెషల్ షో వేశాం. ఆ రోజు చూసి ఫస్ట్ కాల్ నాది చేస్తే ఆయన రోడ్డు మీద పక్కన ఆపి కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని, నిజమా మీరు చెప్తుంది నిజమా, మీరు చెప్తుంది నిజమా అంటే, సార్ షూర్గా చూడండి సార్, ఈ సినిమా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మీకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పా. అదే విషయాన్ని ఆ రోజు నేను చెప్పాను, నా పని అయిపోయింది. నేను సినిమా చూశాను, ముందు రోజు ఏదో గొడవలు పడ్డాము, ప్రీమియర్ దగ్గర గందరగోళం అయిపోయింది, తక్కువ టికెట్లు ఇచ్చారని మీడియాతో గొడవలు, అసలు అంత గందరగోళం అదంతా మేము అంత ముందు రోజు తిట్టేశాను నేను. ఏంటి సార్ ఇది, ఏంటిది అది తిట్టింది. ఆయనకి మళ్ళీ ఫోన్ చేసి, నా మట్టుకు నేను ఫోన్ చేసి, చాలా మంచి సినిమా తీశారు సార్, భలే ఎఫర్ట్ అండి, చాలా ఫ్రెష్గాను కొత్తగా అనిపించిందని చెప్పా. 4 హీరోలు 4 హీరోయిన్లు. ఈ రోజున అది మీరు గమనిస్తే ఆ స్నేహగీతంలో పనిచేసిన వాళ్ళలో చాలామంది టాప్ పొజిషన్లో ఉన్నారండి, చాలా టాప్ పొజిషన్లో. ఇండియాలో కూడా చాలా బిగ్గెస్ట్ ఆర్టిస్ట్లో వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు. అందులో అమ్మాయి శ్రేయా ధన్వంతరి అనే అమ్మాయి, మీరు 92 వెబ్ సిరీస్ చూడండి, జియోలో టాప్ రేటింగ్లో ఉన్నది అదే. దానిలో అమ్మాయి చాలా పెద్ద స్టార్. అట్లాగే ఇప్పుడు మీరు ఆ సినిమాలో తీసుకుంటే వెంకీ అట్లూరి పెద్ద డైరెక్టర్. అట్లా సందీప్ కిషన్. అప్పుడు బడ్జెట్ లేకుండా ఉన్న హీరోలు ఎవరు దొరుకుతారంటే సందీప్ కిషన్ అనుకునేవాళ్ళం. అలాంటి కృష్ణ చైతన్య ఇప్పుడు వెబ్ సిరీస్లో చాలా ఫేమస్, చైతన్య కృష్ణ. ఇలాగా నిజంగా అంటే ఒక హిస్టరీని ఆ రోజుతో ఇంకా ఆయన వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళిపోతున్నాడంట వరంగల్ రూట్ పట్టుకొని. ఆ ఒక్క ఫోను నాకు ఊపిరి లాంటి వచ్చింది అని చెప్పి ఆయన ఒక ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో చెప్పాడండి నాకు. చెప్పి శివ అనే అంటే ఇటు మీలాంటి పాజిటివ్ జర్నలిస్టులు కూడా చాలా రేర్ అండి. అంటే జనరల్గా నాకు ముందు రోజు ప్రీమియర్ వేసాను అక్షరక్క, నేను కూడా వేసుకున్నప్పుడు అందరూ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. నాకు ఫస్ట్ నుంచి నాకు అనిపించింది బీసీ ఇది, కాకపోతే మనకి ఇంకా టైం లేక జర్నలిస్టులు అంటే ఆ రోజు 2 సినిమాలు ఉన్నాయి, ఫస్ట్ రివ్యూ మంద పడాలి, ఆ టాక్ మంద పడాలి, సర్లే సెకండ్ హాఫ్ జెన్యున్గా చేసాం కదా, దాని గురించి రేటింగ్ పుష్ చేస్తారు అనేసి జెన్యున్గా వేసిన తర్వాత ప్రతి ఒక్కరు బాగుంది మంచిగా చెప్పారు అన్నారు, కానీ రేటింగ్స్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఫస్ట్ 1 ఓల్డ్ స్టైల్ స్క్రీన్ ప్లే, అది ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది అంటే, ఫస్ట్ హాఫ్ బాగాలేదని బాగా అనాలిసిస్ చేసి సెకండ్ హాఫ్ బాగుందని లైట్గా చెప్పి వదిలేశారు. అంటే నాకు అర్థమైంది అలా ఈ జనరేషన్ ఆఫ్ యూత్ వాళ్ళకి కార్పొరేట్ వీటి మీద అంత కనెక్ట్ ఉండదు. మనం చెప్పిన పాయింట్ అది కరెక్ట్ కింద మాస్ వాళ్ళు ఇబ్బంది పడతారు, సో మనం మిస్టేక్ చేసాం, సింగిల్ స్క్రీన్లో వేయాలి షో కింద అవన్నీ ఆలోచించుకుంటే నెక్స్ట్ డే ఫ్రెండ్ జర్నలిస్ట్ ఫోన్ చేసి 8:30 షో వేరే సినిమా, ఆ ఇంటర్వెల్ టైంలో మీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, పాపం మా అబ్బాయి కష్టపడ్డాడు, మంచి పాయింట్ ఎత్తుకున్నారు, పాపం ఈయన ఎక్స్పీరియన్స్ కనిపించింది, అది ఇది అన్నారు అనగానే నాకు చాలా పాజిటివ్ అనిపించింది. వాళ్ళు చెప్పిన వాళ్ళు మాట్లాడుకున్న జర్నలిస్టులు కూడా చాలా సీనియర్స్. ఓహో వాళ్ళు మనకి సోషల్ మీడియాలో చెప్పకపోవచ్చు, బట్ ఆఫ్ ద స్క్రీన్ ఇలా మాట్లాడుకుంటున్నారు. సో మనం చేసిన అటెంప్ట్ మంచిదే. తర్వాత ఎన్టీవీ వీడియో ఇంటర్వ్యూస్ వీళ్ళందరూ బాగా చెప్పారు. మనం వచ్చి చిన్న సినిమాకి సోషల్ మీడియా ట్విట్టర్ అట్లలో మనం కొద్దిగా ఇబ్బంది పడినా కానీ ఒక సీనియర్స్ అంటే విలేజ్ల నుంచి వచ్చిన వాళ్ళు కనెక్ట్ అయింది. మనం అనుకున్న పాయింట్ టు సమ్ ఎక్స్టెంట్ బాగానే చేసాము. సో ధైర్యం, మనం బ్యాడ్ చాయిస్ కాదు. తర్వాత మ్యాంగో రామ్ గారు నువ్వు ఒక వరల్డ్ ఉన్న సినిమాలు చేయాలి, అదే ఫస్ట్ హాఫ్ మైనస్ అది అన్న ఛాలెంజెస్ నాకు తెలుసు. ఆయన చెప్పిన పాయింట్లో నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకూడదు. మ్యాంగో రామ్ కూడా చెప్తే చాలా హార్ష్గా చెప్పినట్టుంటుంది, కానీ చాలా పాయింట్ చెప్తాడండి ఆయన, బేసిక్ చెప్తాడు ఆయన, ఇది తప్పు ఇక్కడది అని చెప్పి చెప్తాడు. నువ్వు ఎన్నో సినిమాలు చెప్తావు, నువ్వు జంజీర్ సినిమా షో చూసి ఏం లేదన్నో, ఇవన్నీ చాలా సినిమాలు ఇది రివ్యూలు చెప్తూ ఉంటావు కదా, నీ సినిమా ఈ 45 minutes ఎలా ఒప్పుకున్నావు ఫస్ట్ హాఫ్లో అన్నాడు. అప్పుడు మేము ఏదో థియేటర్ అనుకున్నాము, ఇప్పుడు మీరు ఓటీటీ చూసారు కాబట్టి మీకు అనిపించవచ్చు, ఒక 50 మంది 100 మంది ఉన్న ఆడిటోరియంలో చూడాల్సిన సీన్లు. నేను అదే ఫస్ట్ హాఫ్ క్యూబ్ చెక్ చేసుకున్నప్పుడు ఆ క్యూబ్ ఆపరేటర్ గారిని ఆడు విపరీతంగా ఎంజాయ్ చేశాడు. వాడు బీసీ క్యూబ్ ఆపరేటర్ విపరీతంగా ఎంజాయ్ చేశాడు. నేను అనుకున్నా నిజంగా అది ఆడి రెస్పాన్స్ చూసిన అప్పటి వరకు ఆ సినిమా నేను ఎప్పుడు కొడుతున్నావు అనేటువంటి దాన్ని నేను ఎప్పుడు ఏమో అనుకోలేదు సార్. ఆ క్యూబ్లో షో చేసిన వెంటనే ట్వీట్ చేశాను నేను, వీడియో ఫస్ట్ హాఫ్ కనెక్ట్ అయ్యాడు, ఐ థింక్ కొడుతున్నావు అని ట్వీట్ చేశా. జనరల్గా ఏమైందంటే
మనం చూపించిన ఫస్ట్ ఆడియన్స్ అంటే ఫస్ట్ మీడియా వాళ్ళు ఎవరైనా పాజిటివిటీతో కూర్చోవాలి కదా సార్, ఆ పాజిటివిటీతో కూర్చోబెట్టలేదు. అది అది ఒక్కటే నాకు అనిపించింది. నేను ఎందుకు కనెక్ట్ చేసి చెప్పానంటే మీరు చెప్పిన మధురా శ్రీధర్ ఇప్పటికీ కూడా అవును స్టిల్ అది గుర్తుపెట్టుకొని నాతో ట్రావెల్ చేస్తూ ఉంటాడు ఏదో రకంగా. అవునవును నాకు ఇప్పటికీ కూడా నేను ఏదైనా చేస్తుంటే, ఇప్పుడు నేను సత్య అనే ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తుంటే ఇది ఇందులో ఇది చాలా బాగుంది, నిన్ని పేర్లు వద్దు, మెయిన్ 4 పేర్లే, ఇది డబ్బింగ్ ఫిలిం, కంటెంటే చెప్పాలి, వాళ్ళందరూ అవసరం లేదు, పోస్టర్ని డిస్టర్బ్ చేస్తుంది, ఏదో ఒక సలహా తనకు చేతనైంది తను చేయగలిగింది చెప్తాడు. నేను కూడా అతనికి చెప్పగలిగింది ఏదైనా నాకు చేతనైంది. నాకు మొన్న కూడా మెసేజ్ పెట్టాడు ఆయన, బ్రో ఏమైనా ఏం ట్వీట్లు చేయాలో, ఏమైనా ఇన్స్టాగ్రామ్లో పెట్టాలా, ఏమన్నా నాకు కంటెంట్ పంపించు, మొహమాట పడద్దు, ఐ విల్ షేర్ ఇట్ అన్నాడు. సరే వీళ్ళందరినీ ట్రైలర్ వచ్చినప్పుడు అడుగుదాము, ఇంక ప్రతిసారి అడిగితే నేను గోల్డ్ వదులుతా, నాకు గుర్తొచ్చినప్పుడల్లా పిఆర్కి ఇస్తా, పిఆర్లు తెగ తిట్టుకున్నా కూడా ఏది గుర్తొస్తే అది ఇస్తా, అట్లీస్ట్ ట్రేడ్ లో ఐ హావ్ టు కీప్ ద ఫిలిం అలా కనబడాలి కదా. సో మెయిన్ కంటెంట్ ఏముంది, టీజర్ ట్రైలర్ ప్రీ రిలీజే కదా, ట్రైలర్ అప్పుడు వాడదామని నేను ఇంకా థ్యాంక్ యూ అని చెప్పాను. ఎనీవే సార్ సూపర్, చాలా మంచి ఇంటరాక్షన్ జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మీ సినిమా ఎందుకు చూడాలి? శశివదనే అనే సినిమా చూడటానికి ఎక్కడ నేను వచ్చి టెంప్ట్ అవ్వాలి, ఎందుకు చూడాలి? అంటే ఇప్పుడు అదే చెప్పింది ముందు డిస్కస్ చేసుకున్నప్పుడు, ప్రతి సినిమాలో ఇప్పుడు మీరు ఆ హీరోయిన్ క్యారెక్టర్ లాగా ఈ సినిమాలో బూతులు ఉన్నాయా, ఈ లవ్ స్టోరీ అంటే ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. అంటే నేను ఫస్ట్ అట్రాక్ట్ అయ్యింది ఏంటంటే, గోదావరి అనగానే ఫ్యామిలీ కథలు చెప్తూ ఉంటారు మా వాళ్ళు, ఫ్యామిలీ కథలు, ఆ కుటుంబాలు, ఈ మర్యాదలు ఇవన్నీ ఉంటుంది. మా సైడ్ కూడా చాలా ఎమోషన్ ఉంటుంది. అంటే RX100లో ఒక ఎమోషన్ ఉన్నా కూడా అది వేరే స్టైల్లో ఒక రస్టిక్ రాగా ప్రజెంట్ చేశాడు, అది అదే రేంజ్లో సక్సెస్ అయింది. వేరే మనం కొత్తగా అంటే క్యూట్ లవ్ స్టోరీ చేద్దాం, దాంట్లో కూడా పెద్ద ఎమోషన్ పెడదాం, బట్ మన మేజర్ సెల్లింగ్ పాయింట్ క్యూట్ లవ్ స్టోరీ అవ్వాలి అన్నదే చెప్పామండి. చాలా అక్కడ థియేటర్కి వచ్చిన వాళ్ళకి బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ, అంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది, అది మేము ఇప్పుడు వరకు రివీల్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఫాదర్ సన్ అదే ఉంటుంది. అండ్ సాంగ్స్ చాలా బాగుంటాయి. అంటే మీరు థియేటర్లో కూర్చుంటే నాకు తెలిసి 1 minute కూడా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ ఉండదు సార్. సినిమా ఫోకస్ ఉంటుంది, ఫోకస్డ్గా ఉంటుంది. మీరు నిజంగానే మీరు అమలాపురంలోనే రాజమండ్రిలో ఉండి ఆ క్యారెక్టర్లు అందరూ మీరు ఎప్పుడూ చూసినట్టు ఉంటుంది. అది అంటే వాళ్ళందరూ మీకు కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. సో అంత బ్యూటిఫుల్గా, అంటే ఇప్పుడు అది చెప్తాను కదా, స్కేల్ ఆఫ్ ద ఫిలిం. మా చిన్న సినిమా నుంచి మీకు వ్యవస్థమైన ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, డిసప్పాయింట్ చేయకపోతే చాలు. కాకపోతే మేము డిసప్పాయింట్ చేయకపోవడం కన్నా చాలా ఇంప్రెస్ చేస్తాం ఈ సినిమాతో, అదైతే గ్యారంటీ. ఎనివే సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్. మీది అంటే నాకు మీ జర్నీ చాలా నాకు మంచిగా అనిపించింది. మీరు 1 సినిమా 2 సినిమా 3 సినిమాలు కాదు, 30 సినిమాల తర్వాత కూడా మనం కలిసి మాట్లాడదాం. 100% సార్. మీ ఇలాంటి వాళ్ళందరూ సపోర్టు నాకు ఉన్నంత కాలం నేను ఇండస్ట్రీలోనే ఉంటానండి. అంటే ఏమంటుంది, ఈ కష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. నేను ఏంటంటే జనరల్గా ఊరు నుంచి వచ్చాం కదండి, బయట వాళ్ళు ఏమనుకుంటారని విపరీతమైన ఇన్సెక్యూరిటీతో బతికే. అదే నాకు బయట వాళ్ళు అనుకోకుండా ఉండొద్దు అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ మనం ఒక బిజినెస్ ఆర్ ఒక రిస్క్ స్టెప్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కామన్. అవును, అది తీసేయండి సార్, అది తీసేయాలి. ఆ పక్కోడు ఏమనుకుంటున్నా అసలు అది ఒక్కటి మీకు బర్డెన్, బరువు. అదే మా ఇంట్లో నాకు పెంచిన విధానం ఏంటంటే చాలా రెస్పెక్టివ్గా ఉండాలి, పొరుగు ఇంపార్టెంట్, అదేంటి కరెక్టే, అది ఉండాలి. ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు పొరుగు ఆ కష్టం, మనం ఏమైనా తప్పుడు పని చేస్తున్నప్పుడు భయపడాలి. జస్ట్ మనం దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా ఎందుకున్నప్పుడు, ప్రొఫెషనల్గా మనం ఫిలిం ప్రొడక్షన్ చేస్తాం, చాలా కష్టపడ్డాం, రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాం. మన కష్టం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఆ కష్టం వల్ల మనం సక్సెస్ అవ్వాలి తప్పితే అదే అంటాను కదా, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు ఏముంటుంది సార్, సక్సెస్ వస్తే మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా మన ఎదురుకు వచ్చి మాట్లాడతారు. ఎక్కువ సక్సెస్ అయినా ఏడుస్తారు, సక్సెస్ అవ్వకపోయినా ఏడుస్తారు. అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో నుంచి బయటకు రండి సార్. బయటకు అదే దాని నుంచి బయటకు వచ్చేసాను. సో ఇంకా ఇక్కడే ఉంటా, ఇండస్ట్రీ ఉండి ఇక్కడే సినిమాలు చేస్తూ ఉంటాను. ఫ్యాంటాస్టిక్ సార్. ఈ సినిమాతో చాలా మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ సినిమా కూడా మొత్తం కొత్త వాళ్ళతో చేద్దామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ సినిమా కూడా మీకే చెప్తున్నాం, ఫస్ట్ మొత్తం కొత్త వాళ్ళతో చేద్దాం. మాక్సిమం ఎంత మందిని పెట్టుకోగలిగితే అంత మందిని పెట్టుకుని బైలింగ్వల్ చేద్దామని అనుకున్నాను సార్. ఫ్యాంటాస్టిక్ సార్, మాకు కూడా ఒక వేషం వేయండి. 100% మీరు ఎప్పుడు చేస్తానంటే అప్పుడు రెడీ మాది. సో ఇప్పుడు చేసిన వాళ్ళందరూ యంగ్ టీమ్ అండి, వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి. ఎవ్రీవన్ డిడ్ దేర్ ఫ్యాబ్ జాబ్. హీరో 2-3 కానీ మీ కెమెరా వర్క్ కూడా నాకు బాగా నచ్చిందండి. మ్యూజిక్ కానీ అంటే నిజంగానే ఏదో చెప్పబోతున్నాడు, ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఉండింది అనేది నేను కూడా ఫీల్ అయ్యాను. అందుకనే ఇప్పుడు లేదంటే మేము నిర్మాతలు చూస్తే ఇంటర్వ్యూలు 100-50 మందో చూసారనుకోండి, అది ఎవరికి ఉపయోగం? మీకైనా నాకైనా ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ ఒక జెన్యున్గా
ఒక కంటెంట్ చెప్పే ఉద్దేశంలో ఖచ్చితంగా నేను చేయాలని అహితేజ బెల్లంకొండ గారిని సెలెక్ట్ చేసుకున్నాను. ఖచ్చితంగా మీలాంటి ఈ నిర్మాతలు జెన్యూన్ నిర్మాతలని లేదు, మేము ఇంటర్వ్యూ ఇస్తానంటే ఎవరు తీసుకుంటారు సార్? ప్రొడ్యూసర్స్ ఇస్తానంటే ఓ 10 మంది వస్తారు, 50 మంది వస్తారు. అంటే మీరు నన్ను ఇన్వైట్ చేసినప్పుడే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓ మనం కూడా ఎవరు గుర్తించారులే. లేదు సార్, చాలా సిన్సియర్ ఎఫర్ట్ సార్ మీది. అదే మనం గుర్తించి పిలిచారు, తప్పకుండా. లేదు మీరు రావాలి. అంటే నా వల్ల మీకు ఎంత ఉపయోగమో తెలియదు, కానీ దట్స్ చెప్తున్నాను. నేను చెప్పడం వల్ల మీకు ఏం వచ్చేదేం ఉండదు, కానీ ఇది నాకేందో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓహో మనం ఇప్పటివరకు ఏదో అచీవ్ లేదు సార్, 100% నిర్మాత అమ్మలాంటివాడు సార్. ఖచ్చితంగా ఫస్ట్ ముద్ద పెట్టేది మీరే. మీకు పెద్దపీట వేయాలి, మీరు మాట్లాడాలని చెప్పి నేను చాలా పోరాడుతున్నాను. ఈ పోరాటం నిజంగానే నాకు ఇప్పటివరకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ని అడగకుండా వచ్చింది. మీరు అసలు నాకు ఛానల్ ఏంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలియకుండా మీరు వచ్చారు. కానీ మీకు వచ్చినాక మీకు ఓకే వీడు ఒక వాల్యూతోనే పని చేస్తున్నాడు అనేది మీకు తెలియాలని నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఇంకా మరిన్ని విషయాలు సినిమా సక్సెస్ అని వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఎస్, నేను ఇంకా మళ్ళీ మీతో మాట్లాడతాను. మీలాంటి నిర్మాతలతో కూడా మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ. మీరు మా చిన్న సినిమాలని సపోర్ట్ చేయండి. అండ్ అంటే నేను చెప్తాను, నేను జనరల్గా యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తే ఫస్ట్ నాకు ఆయన ఐ డ్రీమ్ నుండి సార్ టీఎన్ఆర్ గారిది ఇవ్వాలనిపించేది. ఎందుకంటే అది ఒక పర్సనల్ కనెక్ట్లో ఉండేది. నా ఫ్రెండ్ అండి పాప ఆయన చనిపోయిన తర్వాత నాకు ఇంకో 2-3 ఛానల్స్లో నాకు వచ్చిన జర్నలిస్టులు ఉన్నారు, కానీ నాకు ఓన్లీ స్టార్లు వెళ్తూ ఉంటారు. సో మనం ఇంకా స్థాయికి వెళ్ళలేదేమో అనుకున్నా, కానీ మీరు పిలిచారు. నాకు నిజంగానే చాలా పర్సనల్ కనెక్ట్ అనిపించింది సార్. థ్యాంక్ యూ షో గారు. ఫ్యాంటాస్టిక్. మీరు చేయండి, మీ పక్కన మేము ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ప్రతి సినిమాకి కూడా మాట్లాడదాం. డెఫినెట్గా కొత్త వాళ్ళని నిజంగా ఎంకరేజ్ చేయండి సార్. 100% అండి. సినిమాని ప్రేమించి సినిమాని ప్యాషనేట్గా చూసి ఎంతో టాలెంట్ బయట ఉంది, దాన్ని పిలిచి పట్టుకొని వెతికి పట్టుకోవటమే మీ డ్యూటీ. 100% అదే పని మీద ఉంటుంది సార్. మన సినిమా చెప్తూ మనకు వేరే వ్యాపకం లేదు. 24 నేను కూడా నా వైపు నుంచి ఎవరినైనా కొత్త వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. రిఫర్ చేయండి, ఖచ్చితంగా కొలాబరేట్ అయ్యి చేద్దాం. మనకి ఎవరున్నా చెప్పండి, టాలెంట్ ఉన్నదో వదిలిపోతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇలాంటి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూస్ కొత్త నిర్మాతలే కాదు, వాళ్ళు చాలా ప్యాషనేట్తో ₹1,00,000 ఉద్యోగాలు మానుకొని సినిమాని కొత్తగా చూపిద్దాం, ఒక మంచి కథని ప్రేక్షకులకు అందిద్దామని వచ్చే నిర్మాతలందరినీ కూడా పర్టికులర్గా ఇంటర్వ్యూ చేస్తాను. అందులోనూ అహితేజ బెల్లంకొండ గారు ఎంత ప్యాషనేటో నాకు తెలుసు కాబట్టి మొదటి ఇంటర్వ్యూ నేను చేయాలన్న ఉద్దేశంతో మన ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తాను. ఈయన సూపర్ సినిమాలు తీస్తారు, మీరు చూస్తూ ఉండండి. శశివద్ అనే సినిమా నిజంగా చాలా మంచి స్థాయికి వెళ్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా చూస్తూ ఉండండి. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ శివ మల్లాల.